వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రతి నిర్ణయం దేవుడి సంకల్పం, ప్రతి చర్య ఆ దేవుడు నిర్దేశించిందే. నిత్యం మన ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఆ దేవదేవుడే కారణం. ఆయన ఆజ్ఞతోనే మనం ఈ భూమండలంపై సవ్యంగా జీవనం సాగిస్తున్నాం. అలాంటి దేవదేవుడి దర్శనం కోసం ప్రతినిత్యం లక్షల మంది భక్తులు పరితపిస్తుంటారు. కనీసం ఓ 4-5 సెకండ్ల పాటైనా ఆ బ్రహ్మాండ నాయకుడిని వీక్షించాలని పరితపిస్తుంటారు. అలాంటిది ఆయన కోవెలలో నిత్యం పూజలకు నేతృత్వం వహించడం అంటే పూర్వజన్మ సుకృతమేనని అంటున్నారు ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు గారు. ఆయన అనుభూతిని ఇవాళ ఇట్స్ యూటీవీతో పంచుకొనున్నారు. ఇక ఆలస్యం ఎందుకు, వేణుగోపాల్ దీక్షితులు గారిని అడిగి స్వామివారికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకుంటాం. నమస్తే స్వామి. నమో వెంకటేశ్వర. అంతా కుశలమా? అంతా బాగున్నాను సార్. ఓకే. అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానము. అలాంటి కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామికి మీరు అంటే ప్రతిరోజు పూజలు నిర్వహించే వారికి అందరికీ నేతృత్వం వహించడం అంటే ప్రధాన అర్చకులుగా ఉండడం అనేది ఒక గొప్ప వరం అనమాట. అది ఈ స్థాయికి రావడం. మరి ఈ స్థాయికి రావడానికి మన వేణుగోపాల దీక్షితులు గారి యొక్క జర్నీ ఎలా ఉండింది, అసలుకి కుటుంబ నేపథ్యం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలా ఉండింది? ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్షంగా తిరుమల క్షేత్రంలో శ్రీవారు ఆవిర్భవించిన నాటి నుంచి మా పూర్వీకులు సుమారు 50 తరాల నుంచి స్వామివారి యొక్క కైంకర్యాలు చేసుకునే కుటుంబాల్లో జన్మించడం ఆ పూర్వజన్మ సుకృతం, భగవంతుడి అనుగ్రహము, తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలం వల్ల మాకు ఈ భాగ్యం లభించిందని మేము భావిస్తూ ఉంటాము. నేను 1964 సంవత్సరంలో జన్మించడం జరిగింది. మీ మా తండ్రి గారు స్వామి గారు మా స్వగ్రామం తిరుపతేనండి. తిరుపతి దిగువ తిరుపతి నాన్నగారి గ్రామం గొల్లపల్లి గ్రామంలో మేమందరము మొదట్లో ఉండేవాళ్ళం. గొల్లపల్లి వంశస్థులు అంటారు. గొల్లపల్లి వంశస్థులని మన తిరుపతి అలిపిరి నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో రామానుజపల్లి పక్కన గొల్లపల్లి అని ఒక గ్రామం ఉంది. నాన్నగారి పేరు? నాన్నగారి పేరు రామచంద్ర దీక్షితులు. ఓకే. తాతగారి పేరు సుందరరామ దీక్షితులు. ముత్తాత గారి పేరు పాపన్న దీక్షితులు. ఇట్లాగూ మాది 50 తరాల నుంచి స్వామివారి సేవ చేసుకుంటూ స్వామివారి సేవలోనే అందరూ మా కుటుంబీకులంతా కూడా స్వామివారి సేవ, శ్రీ వరాహస్వామివారి ఆలయము, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కైంకర్యాలు చేసుకునే కుటుంబాలు భారద్వాజ గోత్రీకులు. 2 కుటుంబాల వారికి మాత్రమే తిరుమల క్షేత్రంలో ఉంటుంది. భారద్వాజ గోత్రీకులు 2. ఒకటి పైడిపల్లి ఫ్యామిలీ. మా గొల్లపల్లికి ఇంకొక 10 కిలోమీటర్ల దూరంలో పైడిపల్లి అనే మరొక గ్రామం ఉంది. ఆ గ్రామస్తుల్లో ఉండేవాళ్ళు కూడా పైడిపల్లి కుటుంబీకులుగా, వారి కుటుంబీకులు కూడా ఇక్కడ స్వామివారి సేవ చేసుకుంటూ ఉంటారు. భారద్వాజ గోత్రంలో మరో కుటుంబంలో గొల్లపల్లి ఫ్యామిలీగా మేమందరం కూడా స్వామివారి సేవ. భారద్వాజ గోత్రం. భారద్వాజ గోత్రం. మీ విద్యాభ్యాసం చిన్నతనంలో అంతా తిరుపతి? మాదంతా తిరుపతిలోనే విద్యాభ్యాసం అంతా పూర్తయింది. చిన్నతనం నుంచి స్వామివారి ఆలయంలోకి మాకు సుమారు 80వ సంవత్సరం 79వ సంవత్సరంలో మాకు ఉపనయనాది కార్యక్రమాలు జరిగింది. అప్పటి నుంచి స్వామివారి ఆలయానికి మాకు అప్పట్లో వంతులు వారీగా ఉండేది. వేదమంతా ఎక్కడ చేశారు మీరు సార్? వేదశాస్త్రం అంతా వేదమంతా తిరుపతి గురుకులంలోనే మన ఆగంపండి శ్రీనివాసాచార్యులని, కేశవాచార్యులు గారని అట్లా మనకి పెద్దవాళ్ళందరూ ఉన్నారు. వారి దగ్గర విద్యను అభ్యసించడం జరిగింది. తర్వాత అర్చకత్వంలోకి ఎప్పుడు వచ్చారు మీరు అసలుకి? అర్చకత్వంలోకి 81వ సంవత్సరంలో మేము అర్చకత్వంలోకి తిరుమల శ్రీవారి ఆలయం అర్చకత్వంలోకి ప్రవేశించడం జరిగింది. ఇక్కడ డైరెక్ట్గా తిరుమల శ్రీవారి ఆలయంలోకి? మాకు ఇది ఒకటే ఆలయం కాబట్టి నేరుగా మనకి విద్యను అభ్యసించి పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారి అనుగ్రహిత దేవస్థానం వాళ్ళకి ఒక ఉత్తర్వు రాసుకుంటారు. ఇట్లా మా అబ్బాయి ఇతను విద్యను అభ్యసించి పూర్తి అయిపోయింది, 18 ఏళ్ళు దాటింది కాబట్టి వీరికి పాత సేవ చేసుకునే అవకాశం కల్పించాలని. అప్పుడు మనం రికగ్నైజ్ అవుతాం ఆ కుటుంబీకుల తరఫున. మనం ఇక్కడ నెక్స్ట్ జనరేషన్లో వచ్చి స్వామి సేవ చేసుకోవడానికి అన్నట్టుగా ఆ పాత సేవ కార్యక్రమం 81వ సంవత్సరంలో జరిగింది. ఆ రోజు నుంచి స్వామివారి కైంకర్యాల్లో విశేషంగా సంవత్సరానికి ఒకసారి ఇట్లా బ్రహ్మోత్సవాలు అన్ని కుటుంబాల వాళ్ళు వస్తారు. తర్వాత వాళ్ళ వంతును బట్టి వాళ్ళు ఒక సంవత్సరం రోజుల పాటు కైంకర్యాలు చేస్తారు. నెక్స్ట్ మరో కుటుంబీకులు వచ్చినప్పుడు వారు వరాహస్వామి ఆలయంలో కైంకర్యాలు చేసుకోవడము అట్లా జరుపుకుంటూ ఈ యొక్క స్వామి కైంకర్యాల్లో మేము దాదాపు 81వ సంవత్సరం నుంచి నేటి వరకు కూడా. 81లో మీ జర్నీ స్టార్ట్ చేసి స్వామివారి సేవకు మీరు పాత్రులయ్యారు. ఆ రోజు నుంచి మీ జర్నీ వచ్చి ఈరోజు ప్రధాన అర్చకులు. అంటే నిత్యం పూజలు అందుకునే ఆ స్వామికి మొత్తం పూజలు నిర్వహించే వారందరికీ కూడా మీరు నేతృత్వం వహించడం దానికి మీకు ఎలా ఉంది అసలు ఈరోజు? ఎంత పూర్వజన్మ సుకృతం స్వామివారు మాకు ప్రసాదించిన ఒక పెద్ద బాధ్యత. మనకు వంశపారంపర్య కుటుంబాల్లో ఉన్నప్పుడు మా వంతులో కూడా
ప్రధాన అర్చక అన్నది 97 నుంచే ఈ యొక్క పోస్ట్ క్రియేట్ అయింది. దానికి ముందు మిరాసీదారులుగా మనకు వంతు సంవత్సరంలో వంతుదారుల కింద మనం ఈ మెయింటెనెన్స్ అంతా మన వాళ్ళే మనమే చేసుకునేవాళ్ళం. దాదాపు 50 మంది కైంకర్య పరులు బంధువులను పెట్టుకొని ఈ గుళ్ళో కైంకర్యాలన్నీ ప్రతినిత్యం ఏర్పాటు చేసుకోవడం, వారికి కావాల్సిన భోజన వసతులు, వారికి జీతం కూడా మేమే ఇచ్చుకునేవాళ్ళం. దేవస్థానం నుంచి మాకు అప్పుడు ఈ స్వామివారి సేవలు చేసినందుకు ఆర్జిత సేవల్లో కొంత వాటా వచ్చేది. కళ్యాణోత్సవం చేస్తే 4 కేజీలు బియ్యము, 100 కళ్యాణోత్సవాలు జరిగిందంటే 400 కేజీలు బియ్యము, అట్లాగూ ఒక 50 గ్రాములు ఒక్కలు, 100 కళ్యాణోత్సవాలు జరిగితే 5 కేజీలు, అట్లా వచ్చే ద్రవ్యాలను అమ్ముకొని మనము మన కైంకర్య పరులకు జీతాలు ఇచ్చి 50 మందికి వారికి భోజన వసతి. మా ఇళ్ళులన్నీ కూడా ఈ వీధుల్లోనే ఉండేది, ఓకే, ఆ సొంత ఇల్లులు. తర్వాత ఈ దేవస్థానము అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మా గృహాలంతా కూడా ఈ దేవస్థానానికి ఇచ్చేసి ఇదంతా ఇప్పుడు వీధులంతా విశాలమైపోయింది. 1981లో చూసుకుంటే ఈ ప్రాంతం ఎలా ఉండేది గురువు గారు? 1981 ప్రాంతం అంటే ఇదంతా షాపులు, బాగా చక్కగా ఒక కుగ్రామం లాగా ఈ గుడి చుట్టూ వీధుల్లో అన్ని ఇళ్ళు ఉండేవి. గుడి చుట్టూ పక్కనంతా ఇవన్నీ ఉండేది. పూటకోళ్ళ వాళ్ళు ఉండేవాళ్ళు, వ్యాపారస్తులు ఉండేవాళ్ళు, ఇక్కడ పని చేసుకునేవాళ్ళు, ఆవులు వాళ్ళు, అన్ని షాపులు. మనకి ఒక గ్రామంలో ఎలా ఉంటుందో కుగ్రామంలో ఆ విధంగా గుడి చుట్టూ అన్ని ఇళ్ళు ఉండేవి, శుభ్రంగా ఇళ్ళు ఉండేది. దేవుడు వస్తుంటే అందరూ హారతులు, ఇళ్ళ ముందు హారతులు ఇచ్చుకునేవాళ్ళు. ఇటువైపున అటువైపున వీధులకంతా కూడా మాడ వీధుల్లో శ్రీవారి ఆలయంలో చేసే కైంకర్య పరులు, ఇతరత్ర స్థానికంగా వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు అందరూ కూడా ఇల్లులు పెట్టుకొని ఉండేవాళ్ళు. తర్వాత ఇవన్నీ డెవలప్మెంట్లో వాళ్ళందరికీ బాలాజీ నగర్లో ఇవ్వడం జరిగింది. అంటే ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగువారే కాకుండా ఇతర మతస్థులు చాలామంది కూడా దేవుణ్ణి నమ్మి, కలియుగ దేవాన్ని నమ్మి ఇక్కడికి వస్తుంటారు గురుగారు. ఇక్కడికి వచ్చి ఓతు కూడా తీసుకుంటారు. అంటే వాళ్ళు ఇక్కడ వస్తారు కదా, మనకు రాస్తారు అంటే దేవుని నేను నమ్ముతున్నానని ఒక కృష్ణ. చాలామంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు అన్నమాట. అంటే అలా వచ్చిన వారు లక్షల మంది ఇక్కడికి వచ్చి దేవుడి యొక్క దర్శనకు వచ్చిన వాళ్ళు ఒక 4-5 సెకండ్ల పాటైనా బ్రహ్మాండ నాయకుడిని చూడాలి అని కోరుకుంటుంటారు. ఆ 4-5 సెకండ్ల కోసమే గంటల తరబడి, ఒక్కొక్క రోజు రోజుల తరబడి క్యూలలో ఉంటూ, కంపార్ట్మెంట్లలో ఉంటూ ఆ 4-5 సెకండ్లలో స్వామివారిని దర్శించుకొని వెళ్తుంటారు కదా. అలాంటిది మీరు ఉదయము సేవ స్టార్ట్ అవుతుంది, మన సుప్రభాత సేవ నుంచి మళ్ళా రాత్రి స్వామివారి పవలింపు సేవ వరకు కూడా మీరు ఆ స్వామివారి సేవలోనే ఉంటారు. మీకు ఎలా అనిపిస్తుంది అసలు స్వామివారి సేవలు? ఎంత పూర్వజన్మ సుకృతం. మనకి చిన్ననాటి నుండి స్వామితోటి అనుబంధం ఏర్పడిపోతుంది. మన ఇంట్లో తండ్రి గారిలాగా, తాతలాగా స్వామిని భావించి మనం స్వామివారికి సేవలు చేసుకుంటూ పెద్దవారితో పాటు వస్తూ ఉంటాం దేవాలయానికి. వారు చేసే విధి విధానాలు, క్రియాపాగాలన్నీ కూడా పరిశీలించి దాంట్లో పూర్తిగా తర్ఫీదు అయిన తర్వాత స్వామివారి కైంకర్యాలు ప్రారంభించడం జరుగుతుంది. మొట్టమొదట స్వామివారికి మనంతగా మనం చేసేటప్పుడు సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చి ఇక్కడ శాలిగ్రామ శిలాస్వరూపంగా ఆవిర్భవించిన అంతటి శక్తివంతమైన ఆ స్వామివారికి చేసే శక్తిని మీరే ప్రసాదించాలని చెప్పి స్వామివారిని శరణాగతి చేసుకొని ప్రతిరోజు కూడా మనం చేసే కైంకర్యాల్లో స్వామివారు మీరే మాలో ఆవహించి మీ కైంకర్యాలు చేసుకునే శక్తిని మీరు ప్రసాదించాలని చెప్పి మంత్రయుక్తంగా మనకు ఆగమ శాస్త్రాల్లో చెప్పబడింది. ఆ మంత్రాలు పఠిస్తూ ఆత్మసూక్తాలు, ప్రత్యేకమైన సూక్తాల ద్వారా స్వామివారు మీరు మాలో ప్రవేశించి మీ యొక్క కైంకర్యాలు చేయించుకోవాలా, ఏదన్నా లోపం జరిగితే మీరే మన్నించాలి, మీరు ఆ లోపాలు జరగకుండా మీరు మాలో ప్రవేశించి ఈ కైంకర్యాలన్నీ జరిపించుకోవాలని చెప్పి శరణాగతి పొంది స్వామివారి కైంకర్యాలు చేస్తూ ఉంటాము. మొట్టమొదటిసారిగా స్వామివారి పాదాలు తాకినప్పుడు ఒక అనిర్వచనీయమైన అనుభూతి ఉంటుంది. మనం అది మాటల్లో చెప్పలేము. స్వామివారి యొక్క వైభవము ఉన్నట్టుండి ఒళ్ళు పొడుస్తుంది ఆ సమయంలో. మనకంతా కూడా పెద్దవాళ్ళు పక్క నుండి చెవిలో నారాయణ అష్టాక్షరి మంత్రాలు, విశేషమైన మంత్రోపదేశాలు చేస్తూ అవన్నీ చెప్పుకుంటూ స్వామివారి పాదసేవ చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా స్వామివారి దగ్గర భయం పోయి ఒక తండ్రికి తాతతో మెలిగినట్లుగా ఆ చనువు ఏర్పడుతుంది స్వామివారితో. ప్రతినిత్యం ఒక పసిబిడ్డకి తల్లి ఏ విధంగా అయితే సేవలు అందిస్తుందో స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ నుంచి స్వామివారిని మేల్కొల్పడం, స్వామివారికి పసిబిడ్డకి సేవలు అందించినట్టు స్నానం ఆచరింపచేయడం, పాలు నైవేద్యంగా సమర్పించడం, తర్వాత అన్నం నైవేద్యంగా సమర్పించడం, స్వామివారికి అలంకరణ చేయడము, తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా పెద్దవాళ్ళ ద్వారా చూసి మెల్లమెల్లగా మనము చేస్తూ ఉంటే భయం పోయి స్వామివారి యొక్క మన కుటుంబ సభ్యుల్లాగా అయిపోయి సర్వస్వతంత్రంగా స్వామివారి దగ్గర నేటికి మనం చేసుకునే ఒక ధైర్యం మనకు వస్తుంది. అంటే తిరుమల కొండపై ఉండేవారికి స్వామివారు ఏదో ఒక రూపంలో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటారు, దర్శనం ఇస్తూనే ఉంటారు అంటుంటారు స్వామి. అంటే నిత్యం మీరు గర్భగుడిలోనే ఉంటారు, స్వామికి సేవలు చేస్తుంటారు కదా, మీకు ఎప్పుడైనా స్వామివారు కనిపించడం అలాంటివి సూచనలు ఏమన్నా ఎప్పుడైనా కనిపించాయంటారా? అంటే స్వామివారు జ్ఞానంలో మనకి కనిపిస్తారు కానీ నేరుగా ప్రత్యక్షంగా అట్లా కనిపించరు. మనకి ఏదన్నా ఉంటే స్వామివారి ఆదాయానుసారమే ఇక్కడ జరుగుతూ ఉంటాయి ప్రతి కార్యక్రమము.
ఆ స్వామివారు ఎప్పుడు మనలోనే ఐక్యమై ఉంటారు. మాకు అర్చకులు అంటే అర్చకుల్లో స్వామివారి యొక్క స్వరూపం కొంత ఆవహించి పడేటట్టుగా మనం ప్రతిరోజు మంత్రభాగాల ద్వారా క్రియాభాగాల ద్వారా ఆ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటాము. అటువంటి దివ్యమైన అనుభూతులు ఎన్నో ఉంటాయి స్వామివారి దగ్గర. అయితే ప్రత్యక్షంగా స్వామివారి దర్శించలేకపోయినా స్వామివారి యొక్క ఆదేశాలు మాకు అందుతూ ఉంటాయి. దాని ప్రకారంగానే స్వామివారి సేవలు నిత్యం చేసుకుంటూ ఉంటాము. ఓకే స్వామి, ఒక చిన్న అనుమానము. ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు కావచ్చు, ప్రతిరోజు మా దేవదేవుడికి, ఆ బ్రహ్మాండ దేవుడికి ఈ కైంకర్యాలు కాబట్టి పూజా విధానం ఇవన్నీ కూడా ఆగమ సలహా మండలి ప్రకారమే జరుగుతుందా, లేకపోతే ఏమన్నా ఈవో గారు చెప్పినట్టు ఇంకోసారి జరుగుతుందా? అంటే ఇంత గతములో ఆగమ సలహా మండలి ఏమి చెప్తే అది జరిగేది, అయితే ఇప్పుడు కొంత ఈవో ఏం చెప్తే అది చేయాల్సి వస్తుంది అనేది అక్కడ బయట ఉన్న ప్రచారం. అంటే ఎలా జరుగుతుంది అంటారు ఇక్కడ? అట్లేం లేదండి. అడ్మినిస్ట్రేషన్ కానీ మేనేజ్మెంట్ కానీ పూజా కైంకర్యాల్లో మన ప్రధాన అర్చకుల ద్వారానే మనకి ఇక్కడ సాంప్రదాయం ఒకటి ఉంది. ఆ సాంప్రదాయం అంతా కూడా మనకి పుస్తకాల్లో రికార్డ్ అయి ఉంటాయి. ఏ రోజు ఏ విధంగా జరగాలనేది క్రియాభాగాలంతా మనకి పూర్వకాలం నుంచి కూడా ప్రతిరోజు గుళ్ళో ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఏమేమి జరగాలన్నదంతా కూడా పుస్తకాలలో మనకి రికార్డ్ చేయబడి ఉంటుంది. ఓకే. దీంట్లో అధికారుల ఇంటర్ఫీరెన్స్ ఎప్పుడూ ఉండదు. ఈవో గారు వాళ్ళ పర్యవేక్షణ అంతా అడ్మినిస్ట్రేషన్ వైపు చూసుకుంటూ ఉంటారు. దీంట్లో యాజమాన్యం తరఫున సంకల్పాన్ని తీసుకుంటారు. ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ పర్యవేక్షణలన్నీ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఆగమోక్తమైన కార్యక్రమాలన్నీ కూడా ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో ఆగమ సలహా మండలి కూడా ఉంటుంది. వారు కూడా ఇక్కడ ఏదైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే ఇస్తారు. మామూలుగా ఆగమ ప్రకారమే జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా సలహాలు ఇచ్చే అవకాశం ఇక్కడ ఉండదు. రొటీన్గా జరిగే కార్యక్రమాలే కదా బ్రహ్మోత్సవాలని. ఈరోజు కొత్తగా జరగదు కదా. కొత్తగా ఏదన్నా సేవ ప్రవేశపెట్టాలంటే ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క పూజ కైంకర్యాలు ఇవన్నీ కూడా ఆగమ సలహా మండలి నిర్ణయం ప్రకారమే జరుగుతుందా? ఇక్కడ జరిగే విధానం ప్రకారం జరుగుతుంది. ఆగమ సలహా మండలిలో భిన్న ప్రదేశాల నుంచి వచ్చి ఉంటారు వాళ్ళు. వారికి భిన్న సాంప్రదాయాలు ఉంటాయి. కానీ ఇక్కడ సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ ప్రకారమే జరుగుతుంది. ఏదన్నా సందేహం ఉన్నప్పుడు ఆగమ సలహా మండలి వారిని ఆ క్లారిటీ తీసుకుంటారు. ఆగమపరంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనేది విషయం గురించి. అంటే స్వామి రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలకు ఆగమ సలహా మండలి దాంట్లో ఇంటర్ఫీరెన్స్ ఉండదు సహజంగా. నాకు తెలుసు స్వామి, నాకున్న తెలుసు, పెద్దల ద్వారా తెలుసుకుంది 1960 వరకు తీసుకుంటే కదా స్వామివారికి ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయితే స్వామివారి యొక్క పూజ దర్శనము సాయంత్రం 6 గంటలకు ముగిసిపోయేది. ఇప్పుడు అలా కాకోకుండా అసలు సుప్రభాతం స్టార్ట్ అయితే మళ్ళా కూడా రాత్రి 1:30 వరకు కూడా స్వామివారి సేవలు ఆయన దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. విఐపీల తాకిడి అది వస్తుంటుంది. మధ్యలో ఒక 1/2 అవర్ అలా తీసేసి మళ్ళా సేవ సుప్రభాతంతో మళ్ళీ స్వామివారిని మేలకొలుపుతుంటారు అనమాట. అంటే స్వామివారికి కొనుకు కరువైందనమాట. అంటే లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. గతంలో విరామం ఉండేది దేవుడికి, దేవదేవుడికి. ఇప్పుడు విరామమే లేదు, కంటి మీద కునుకు కరువైంది అంటున్నారు అనమాట. అంటే ఈ ఆగమ శాస్త్ర ప్రకారము ఇవన్నీ మళ్ళీ జరుగుతుంటే మరి ఇంత ఇదెందుకు వస్తుంది? ఉదయం పూట విఐపీల తాకిడి, ఎక్కువ పెద్ద పెద్ద వీడియో వాళ్ళకు రంగనాయక మండపంలో కూర్చోబెట్టి వాళ్ళకు ఆశీర్వచనాలు కావచ్చు, ఇతరత్ర విషయాలు చేయడము, వాళ్ళ సేవలోనే తరించే పరిస్థితి వచ్చినప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి కదా, కాదంటారా? అంటే ఇవన్నీ ఇబ్బంది ఏం లేదండి. గతం నుంచి కూడా మనకి అనాది కాలంలో కూడా మనకి స్వామివారు ఇక్కడ మంచి పెద్ద అరణ్యంలో ఉన్నారు స్వామివారు. ఎవరికి కూడా తెలియదు. మొట్టమొదటిసారిగా ఇక్కడ గోపీనాథ్ దీక్షితులని మా మూల పురుషుడు ఉండేవారు. వారు వరాహస్వామి పుష్కరిణి వద్ద ఉన్న ఆలయంలో పూజలు చేసుకుంటూ ఇక్కడే ఉండేవారు. వారికి స్వప్నంలో కనపడి మనకి యుగాలు పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారి స్వరూపం అంతా కూడా మనం భూమండలం అంతా సముద్రం కిందకి వెళ్ళిపోతుంది. అందుకు ప్రతీకగానే మనకి ఇప్పటికి కూడా ఈ తిరుమల శిలాజాలన్నీ కూడా కొన్ని కోట్ల సంవత్సరాల ముందు సముద్ర గర్భంలో ఉండేదని చెప్పి ఆర్కియాలజీ వాళ్ళు కూడా మనకి శిలాతోరణం వద్ద నిర్ధారించి ఈ శిలలన్నీ కూడా సముద్ర గర్భంలో ఉండేది ఈ పర్వతాలంతా కూడా అని చెప్తారు. అట్లా యుగం పూర్తి అయిపోయినాక స్వామివారు అడుగుకి వెళ్ళిపోతారు. తర్వాత మనకి ఈ కలియుగ ప్రారంభంలో గోపీనాథ్ దీక్షితుల వారికి మా మూల పురుషుడు వారికి స్వప్నంలో కనపడి వరాహస్వామి దక్షిణ నైరుతిలో చింత చెట్టు కింద వల్మీకంలో ఉన్నాను, నా వల్మీకం అంటే పుట్ట, నా స్వరూపం ఉంది, మీరు తీసి ప్రతిష్ఠించి ఆరాధించవలసిందిగా ఆజ్ఞాపిస్తారు. అప్పుడు గోపీనాథ్ దీక్షితుల వారు ఇక్కడ రంగదాస్ అనే ఒక భక్తుడి సహాయంతో స్వామివారిని తీసుకొని వైఖానస ఆగమోక్తరీత్యా ప్రతిష్ఠ గావించి ఏదో చిన్నగా వారి శక్తి కొలితో ఒక మందిరాన్ని నిర్మించి జరుగుతూ ఉండేది. తర్వాత రాజులకి వాళ్ళకి స్వప్నంలో కనపడడం, వాళ్ళన్నీ విజయాలు పొందడం, ఇక్కడికి వచ్చి అంచెల వారీగా ఆలయ నిర్మాణం జరగడం అనేది 14వ శతాబ్దం వరకు ఇప్పుడు మనం చూసుకునే ఆలయ నిర్మాణం జరిగింది. తర్వాత నుంచి మనకి ఈ ఆలయాన్ని విస్తరణ చేయాలని ప్రయత్నం చేసిన పుష్కరిణి ఇవన్నీ కూడా దెబ్బతింటాయి కాబట్టి
మనకు ఉండే వీధుల్లో ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు అన్నీ చేసుకొని ఎక్కువ మంది భక్తుల సౌలభ్యం కోసం ఈ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అప్పట్లో ఈ ఆలయానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. వచ్చేవాళ్ళకి మనకి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. మనం గౌరవ మర్యాదలు ఇదేదో మనం కొత్తగా అనుకుంటున్నాం, కానీ అప్పట్లో ఆమంత్రణోత్సవం అని చెప్పి పొద్దున్న లేచి సుప్రభాతం నుంచి డబ్బులు కట్టిన వాళ్ళకి వాళ్ళు అక్కడ ఎవరు జనాలే వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు కాటేజీలో దిగితే వాళ్ళకి పోయి మేళతాళాలతో పిలుచుకొచ్చి ఇక్కడ స్వామివారి ఆమంత్రణోత్సవం జరిపించి తిరిగి వాళ్ళ గంపల్లో ప్రసాదం ఇచ్చి తీసుకెళ్ళి అక్కడ వస్త్రాలు కప్పి ఇక్కడ దించేవాళ్ళు. ఇప్పుడు మనకి అంత వ్యవస్థకి కష్టం ఈ జనాలకి. ఇప్పుడు అట్లాంటి కార్యక్రమం ₹1,00,00,000 కట్టినా అట్లాంటి వ్యవస్థ ఇప్పుడు లేదు. ఎందుకంటే లక్షలాది మందిగా భక్తులు వస్తున్నారు, సామాన్య భక్తులు ఎక్కువ మంది ఉంటారు. వీరు విఐపీలు కూడా భక్తులే కదా. వారికి ఏదో మనకి మామూలుగా ఆలయ సాంప్రదాయం ప్రకారం అనాది నుంచి ఉండే సాంప్రదాయమే కానీ ఈరోజు కొత్తగా ఏర్పడిన సాంప్రదాయం అయితే కాదు. ఎందుకంటే అప్పటి నుంచి కూడా రూపాయి హారతులని డబ్బులు ఇస్తే ఒక టికెట్టు అర్చనకి ఇట్లాంటివన్నీ వ్యవస్థ అనాది నుంచి ఉన్నది. నాకు కూడా ఆగమ శాస్త్ర ప్రకారం చూస్తుంటే మనిషికైనా దేవుడికైనా కలియుగ దైవమైన ప్రత్యక్ష దైవమైన ఆయనకైనా 3 పూట్ల భోజనము, మనిషికైనా 3 పూట్ల భోజనము. అంటే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి. ఇది కామన్ అనమాట. అంటే నోట్లో ముద్ద గూట్లో దీపం అంటుంటారు కదా. అంటే గూట్లో దీపం పెట్టే లోపల నోట్లో ముద్ద వెళ్ళాలంటారు రాత్రి పూట, సాయంకాలం పూట. మధ్యాహ్నం పూట 12 లోపల తింటే మంచిది, ఉదయం 7 లోపల తింటే మంచిది అంటారు. అంటే 3 పూట్ల తినడం మంచిది. కానీ స్వామివారికి మాత్రము ఈ ఆగమ శాస్త్రం ప్రకారం 3 పూటలు పెట్టాలని ఉన్నా 3 పూటలు కలిపి 1 గంటన్నర వ్యవధిలోనే పెట్టేస్తున్నారు. మొత్తం కూడా స్వామివారికి ఏమవుతుంది అంటే ఆగమ శాస్త్రం ప్రకారం అలా పెట్టవచ్చా ఒకేసారి? అంటే 1 గంటన్నర వ్యవధిలో సమయం లేదు కాబట్టి కాలాతీతమైంటుంది. ఈ వేపిల తాకిడి, దర్శనాలు, ఈ ఒత్తిడిలో 3 పూట్ల తినాల్సింది 1 గంటన్నర వ్యవధిలో స్వామివారికి పెట్టేస్తున్నారు. మొత్తం కూడా స్వామివారు ఎలా డైజెస్ట్ చేసుకుంటారు? నిలబడి లక్షల మందికి దర్శనాలు ఇస్తుంటారు ఆయన. ఎలా అనేది చాలామంది అడుగుతున్నారు. అంటే అది అవాస్తవం అండి. గంటన్నర వ్యవధిలో మనకి నైవేద్యం పెడతామనేది ఎప్పుడూ లేదు. అదేదో వాళ్ళకి ఎవరో సృష్టించిందే. కానీ ఇప్పుడు మనకు ఉదయం 6 గంటలకు నైవేద్యం అవుతుంది. మనకి షట్కాల ఆరాధనలో 6 కాలాల పాటు స్వామివారికి ఆరాధన జరిగేది వైగానస భగవత్ శాస్త్రం ప్రకారం. ఉదయం నిద్రలేవగానే స్వామివారికి గోక్షీరం, మొట్టమొదటి భూమండలానికి స్వామివారు వచ్చినప్పుడు బ్రహ్మదేవులు వారు పాలు సమర్పిస్తారు. ఆ యొక్క ప్రతీకను అనుసరించి మనం గోక్షీరాన్ని నైవేద్యంగా పెడతాము. తర్వాత స్వామివారికి ప్రాతకాల నైవేద్యాలంటే 5:30కి నైవేద్యం, ప్రాతకాల నైవేద్యం పెడతాము. 10 గంటలకు పైన మాధ్యాహ్నిక నైవేద్యం పెడతాము. సాయంత్రం 6:30, 7 గంటలకు పైన రాత్రి నైవేద్యం పెడతాము. అర్ధరాత్రి నైవేద్యం కూడా మనకి నైవేద్యం షట్కాల నైవేద్యాల్లో ఆగమ శాస్త్రాల్లో ఉంది. ఆ విశేష పూజా ఫలితాలు ఉంటాయని. అయితే జనం లేకపోతే ఆ వ్యవస్థ దేవాలయంలో మనకి ఆర్థిక పుష్టి లేకపోతే ఇంత వైభవం ఏ గుళ్ళో జరగదు. మన పల్లెటూరు దేవాలయాలు చూస్తారు మీరు. మనం అనుకుంటాం మనం 3 పూట్ల భోజనం చేస్తున్నామని. పల్లెపూట దేవాలయాల్లో, చిన్న గ్రామాల్లో ఉండే దేవాలయాల్లో 1 పూట నైవేద్యం పెట్టేస్తారు అంతే. అక్కడ ఆర్థిక పుష్టి ఉండదు, జనాలు వచ్చేవాళ్ళు ఉండదు. వాడి అర్చకుడే వెళ్ళి వాడే దీపం సర్దుకొని వాడే సరి చేసుకొని వాళ్ళ ఇంట్లో వంట చేసుకుపోయి 1 పూట నైవేద్యం పెట్టి 4 ఊర్లలో వాడే వెళ్ళి నైవేద్యం పెట్టే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. 1 పూటే నైవేద్యం ఆగమోక్తంగా అది కూడా నిర్వహించే దేవాలయాలే. కానీ తిరుమల క్షేత్రంలో అట్లా కాదు కదా. లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఆలయంలో స్వామివారికి జరగాల్సిన షట్కాల నైవేద్యాలన్నీ కూడా యథావిధిగా మనకి ఆయా టయాల ప్రకారమే జరుగుతుంది. మనకి 10:30కి 2వ గంట వస్తుంది, 6 గంటలకు మొదటి గంట నైవేద్యం, రాత్రి 7:30 పైన 2వ గంట మామూలు రాత్రి నైవేద్యం, 9 పైన 8 తర్వాత తిరువీస నైవేద్యం అని అర్ధరాత్రి నైవేద్యం ఉంటుంది. తర్వాత ఏకాంత సేవలో పాలు పండ్లు నైవేద్యంగా ఉంటాయి. స్వామివారికి అట్లా ఆహారం లేకుండా నిరాహారంగా ఉంచడం అనేది ఎప్పుడు జరగదు. అంటే అదేదో కొంతమందికి అట్లా అపోహ, ఏదో దాన్ని అపోహ ఉందనే అదే స్వామి. బయట ఎలాంటి విమర్శ అంటే స్వామివారు కలియుగదేమో ఆగమ శాస్త్రం ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి, ఖచ్చితంగా ఆగమ శాస్త్ర సలహా మండలి సూచనల మేరకు ఆగమ శాస్త్రం ప్రకారమే స్వామివారికి నిత్య పూజలు కావచ్చు, కైంకర్యాలన్నీ జరుగుతున్నాయి. కానీ చిన్న చిన్న విమర్శలు, ర్యాంపు వేయకూడదు ఆలయంలో, ఆ ర్యాంపు వేశారు, అదే ఇది కదా. ఇంకొకరు ఏమంటున్నారంటే వచ్చే విఐపీల దర్శనం బయటకు వచ్చానే మనకు సుబేదార్ గది ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి స్వామివారి వస్త్రాలను స్మెల్ చూపించడము, స్వామివారి చెమట అంటూ వారికి ఇవ్వడము జరుగుతుంది. ఇది ఆగమ శాస్త్రం ప్రకారం ఇలా చేయవచ్చా, ఇవ్వవచ్చా అని అడుగుతున్నారు చాలామంది. వస్త్రం ఎవరన్నా కళ్ళద్దుకోవచ్చు, దానికి ఆగమ శాస్త్రానికి అదే వస్త్రం తీసేసిన వస్త్రం కదా, నిర్మాల్యం కిందే అది తీసేసిన వస్త్రము. తర్వాత ఎవరో స్వామీజీలకో ఎవరికో ఒకరికి ఆ వస్త్రం బహుమానంగా ప్రెసిడెంట్, గవర్నర్లు, మనకు కొంత ఆలయ సాంప్రదాయం ఉన్నది, ఎవరెవరికి ఇవ్వాలనే ప్రోటోకాల్,
వారికి ఆ వస్త్ర సమర్పణ గావించడం అనేది మనకు మఠాధిపతులు ఉంటారు. ఆ, వాళ్ళందరూ కూడా ఒక 15-20 మంది మఠాధిపతులకి పురాతన కాలమైన మఠాలకి స్వామివారి ఆలయాన్ని సందర్శించినప్పుడు వారికి స్వామివారి శేష వస్త్రాన్ని సమర్పించడం అనేది ఆనవాయితీనే. అది మనకి ఇక్కడ ఏదో సబెర రూమ్లో అవకాశాన్ని బట్టి అందరికీ అంటే అక్కడ మళ్ళీ లైన్ అయిపోతుంది, అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఏదో అవకాశం ఉన్నప్పుడు ఆ వస్త్రాన్ని వారికి దర్శించడం, వాళ్ళు కళ్ళకద్దుకొని అక్కడ పెట్టేస్తారు. అంతేగాని వేరే రకంగా అదేమి పెద్ద ఆగమ శాస్త్రపరంగా అది పెద్ద తప్పు అనే విషయం ఎక్కడ లేదు. స్వామివారి విగ్రహానికి ఇప్పటికీ చెమట పడుతుంటుంది అంటుంటారు స్వామి. ఆ చెమట అనేది పడుతుంది, తుడిచినప్పుడు అది తుడుస్తున్నట్టు. కానీ ఆ చెమట అనే దాన్ని కూడా చాలామందికి ఇస్తుంటారు, చిన్న చిన్న బిడ్డలు వేసి విఐపీలకు ఇస్తుంటారు, స్వామివారి చెమట అంటూ కూడా ఇస్తుంటారు అనేది కూడా బయట వినిపిస్తుంది. చెమట అసలు ఏం లేదండి, అదేదో కొంచెం అపోహే. కానీ స్వామివారి దివ్య స్వరూపం శాలిగ్రామ శిలాస్వరూపం, చక్కగా మనం అభిషేకం చేస్తాము. పాలతోటి మొదట అభిషేకం అవుతుంది. ఈ పాలతో చేసిన అభిషేకం జిడ్డు అంతా ఉంటుంది కాబట్టి తెల్లపాగా పరిమళం అనే ఒక పరిమళ ద్రవ్యం పూతలాగా ఉంటుంది విగ్రహం పైన, దాన్నే చెమట అని ఇస్తున్నారు అని అంటున్నారు. చెమటనేమి ఉండదు సార్, అదెవరు అట్లేం లేదు, అదేదో అపోహే. కానీ ఆ వార్త నేను కూడా ఎక్కడ వినలేదు, మరి ఎక్కడ అది అపోహ మొదలైందో తెలియదు. మరి ఇప్పటికీ స్వామివారికి మనం ఎంత పూజలు చేసినా కూడా చెమట పడుతూనే ఉంటుంది స్వామివారికి అంటుంటారు. చెమట అనేది ఉండదు స్వామి? అట్లేం ఉండదు సార్. ఏం లేదు. అభిషేకం తర్వాత చెమ్మ ఉంటుంది కదా, ఆ చెమ్మని మనం బాగా తెల్లటి శ్వేత వస్త్రంతో తుడిచేస్తాం. ఓకే. తుడిచేసినాక ఇంక వస్త్రాలంకరణ చేసేస్తాం. ఓకే. వస్త్రాలంకరణలో మనకి చెమట పట్టడము, స్వామివారికి మిగతా అంత ఆభరణాలు పూర్తిగా కవర్ అయిపోయి ఉంటాయి. ఎక్కడ చెమట అనేది మనం ఏం కనపడదు. ప్రతిరోజు మనము తైలం కూడా సమర్పణ చేస్తుంటాము ముఖమండలంలో, అట్లా చెమట ఎప్పుడు ఉండదు. అదేదో కొంచెం అపోహలు రకరకాలుగా. మరొక అపోహ కూడా బయట ఉంది స్వామి, స్వామివారి విగ్రహం వెనకాల వెంట్రుకలు ఉంటాయి ఇప్పటికీ కూడా అనేది కూడా చాలా ప్రచారం జరుగుతుంది స్వామి. అది కూడా ఒక అపోహనే స్వామి? నిజంగా అది కూడా అపోహేనండి. అంటే స్వామివారు సాక్షాత్తు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు ఏ రూపంలో ఉన్నారో ఆ రూపంలోనే శిలాస్వరూపం అయిపోయారు. శిలాస్వరూపం అయిపోయినాక వెనకాల విరజాలు ఉంటాయి. రాజులకి ఇక్కడ భుజాల వరకు కేశాలు ఉంటాయి. మనకి పాత కాలంలో కిరీటం వేసుకుంటారు, శిరశ్చక్రం ఉంటుంది, విరజాలంతా కూడా కింద భుజాల వరకు ఉంటుంది. ఆ విరజాలే రాయి స్వరూపం, శిలాస్వరూపం అయిపోయాయి. అది ప్రత్యేకంగా మన మానవ వెంట్రుకల్లాగా ఉండదు. ఓకే. ఆ శిలలో అయిపోయి మనకు తెలుస్తుంది, సన్న సన్న గీతలుగా గరుగరుగా వెంట్రుకలు అనేది భావన మనకు తెలుస్తుంది. కానీ మనం పీకితే వచ్చే వెంట్రుకలు మానవ దేహం పైన ఉండే వెంట్రుకలు లాగా అక్కడ ఉండదు. అది కూడా కొంతమంది అపోహ, ఏదో వాళ్ళకి తెలిసి తెలియక, ఏదో కొంతమంది ఒక ఐడెంటిటీ కావాలని ఇట్లా ఏదో ఒక విషయాన్ని తీసుకెళ్తే వాళ్ళకి ఐడెంటిటీ వస్తుందని ఏదో రకాలుగా వాళ్ళకి ఏదో ఎక్కడో అనిపించి అట్లా అనుకోవడమే. కానీ అట్లా ఎప్పుడూ లేదు ఇక్కడ. అంతా ఒక ట్రాష్ అంతే, అంతా అలాంటి అపోహలే, అపోహలు మాత్రమే. ఇంకోటి అసలు ఈ వాస్తు పండితులు కూడా ఒకటి అంటుంటారు అనమాట, వెంకటేశ్వర స్వామికి గుడికి వాస్తు బాగుంది, ఈశాన్యంలో అంటే పుష్కరిణి ఉంది కదా, జలం ఉంది కాబట్టి ఆయనకు ఇంత దేదీప్యమానంగా ఆయన వెలిగిపోతున్నారు. శ్రీకాళహస్తి ఆలయానికి వాస్తు లేదు, అందుకే శ్రీకాళహస్తికి తిరుమల తిరుపతి దేవస్థానంకు ఉన్నంత విశిష్టత ఉండదు, తక్కువ భక్తులు వస్తారు అక్కడికి అంటుంటారు. అంటే దేవుడికి కూడా వాస్తు ఉంటుందా స్వామి? కాదండి, ఇది శిల్పశాస్త్రాన్ని అనుసరించే చేస్తారు. కానీ వాస్తు దేవుడికి అంత తీవ్రంగా వర్తింపచేయడం అనేది ఇటీవల కాలంలో వాస్తు అనేది ఎక్కువైంది. అంతకుముందు మన పెద్దవాళ్ళ ఇళ్లలో అంతా మనకు అంత వాస్తు మన పెద్దవాళ్ళు ఎవరు చేసేవాళ్ళు కాదు. నైరుతిలో ఇది ఉండాలా, ఈశాన్యంలో ఉండాలనేది మెయిన్గా ఆగ్నేయం ఒకటి చూసుకునేవాళ్ళు అప్పట్లో, వంటకి సౌలభ్యంగా లోపలగా ఉంటుందని ఆ దిక్కును బట్టి. వాస్తు అయితే దేవాలయాల్లో విమానార్చన కల్పమని మన ఆగమ గ్రంథాల్లో ఏ ప్రకారం అయితే నిర్మాణ శైలి ఉంటుందో ఆ ప్రకారమే నిర్మాణ శైలిలో ఉంటుంది. శైవ ఆలయాలకి ఆ శైవ ఆగమ శాస్త్రం ఉంటుంది. దాంట్లో వాళ్ళ నిర్మాణ శైలి ఏ విధంగా ఉండాలని ఆగమ శాస్త్రాల్లో వాళ్ళకి నిర్దేశించి ఉంటుంది, ఆ విధంగానే ఉంటుంది. ఇది యాదృచ్ఛికంగా స్వామివారి పుష్కరిణి మొదట ఉన్నది ఇక్కడ, వరాహస్వామి పుష్కరిణి, వరాహస్వామి వారి ఆలయము ముందట వరాహ క్షేత్రం ఇది. తర్వాత స్వామివారు ఆయన అనుమతితోటి దక్షిణ నైరుతిలో ఆయన స్థలం ఇస్తే ఆయన ఇక్కడ ఆవిర్భవించారని మనకి పురాణం. అందుకే మనకి తిరుమల క్షేత్రంలో మొట్టమొదటిగా స్వామి పుష్కరిణి స్నానము, వరాహస్వామి దర్శనము, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనంతో యాత్ర పరిపూర్ణమవుతుందని మనకి ఇక్కడ తిరుమల ఆచారం. తిరుమల దర్శనానికి వచ్చారు, మొట్టమొదటిగా ఎవరి దర్శనం చేసుకోవాలి? వరాహస్వామి దర్శనం చేసుకోవాలి, వరాహస్వామి, తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం. తిరుచారూరు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి రావాలనేది కూడా అది వాళ్ళకి సౌకర్యాన్ని బట్టి ఒక అలవాటు అయిపోతుంది. అలవాటు ప్రకారం వాళ్ళు అట్లే అలవాటుగా కుటుంబ అలవాటు అయిపోతుంది.
ఓకే. ఇప్పుడు మొట్టమొదటిసారిగా వాళ్ళు ఏదో వచ్చి టైం ఉంటుంది తిరుచానూరు దర్శనం చేసుకొని ఉంటారు ఫస్ట్ అమ్మవారిది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి వాళ్ళకి ఇదే అలవాటు, మొదట ఇక్కడ చేసుకొని స్వామి దగ్గరికి వెళ్ళిపోదాము, లేట్ అయినా అక్కడి నుంచి చూసుకొని డైరెక్ట్ ఊరికి వెళ్ళిపోవచ్చు అని ఏదో వాళ్ళకి ఒక విధానాన్ని ఏర్పరచుకొని ఆ విధంగా వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయి ఉంటుంది. ఓకే. ఓకే. అట్లా నియమం అయితే ఇక్కడ ఏం లేదు. అమ్మవారు కానీ తర్వాత కాళహస్తి కానీ కాణిపాకం కానీ ఇవన్నీ వాళ్ళు వాళ్ళ సౌకర్యానుసారంగా దర్శనాలు చేసుకుంటారు. అయితే వాళ్ళకి ఒకసారి మీరు పిల్లలతో ఒకసారి 2 సార్లు ఈ విధంగా చేశారంటే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. మీకు కూడా ఇట్లా పోతే బాగుంది, మనకు కంఫర్ట్గా అయిపోయింది, అన్నీ బాగుంది మనకని అనిపించి అదే విధానాన్ని మీరు అవలంబిస్తూ ఉంటారు. అదే ఒక అలవాటుగా మారిపోతుంది. అంటే మొట్టమొదటిగా వరాహస్వామి దర్శనం తర్వాత స్వామివారి దర్శనం, తర్వాత ఎవరినైనా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ పూర్తి వైఖాన సాగమం ప్రకారమే జరుగుతుంది. మొత్తం వేరే స్వామివారి అర్చన కైంకర్యాలన్నీ కూడా శ్రీ వైఖాన సాగమం ప్రకారమే జరుగుతుంది. ముఖ్యంగా వైఖాన సాగమం ఆవిర్భావం కూడా ఈ పాంచారాత్ర ఆగమము అంటే ఏంటి స్వామి, అసలు ఎలా చేస్తారు? పాంచరాత్ర ఆగమం అని ఈ యొక్క ఆగమాలన్నీ కూడా మనకి రాక్షసులు తీసుకెళ్ళిపోయినప్పుడు 5 రోజుల పాటు ఈ తాంత్రిక విధానంలో కొంత ఈ పాంచరాత్ర ఆగమం అనే విధానం ఏర్పడింది. అది ఆగమాన్ని అనుసరించే వాళ్ళు శ్రీ వైష్ణవులు వాళ్ళంతా కూడా ఆగమాన్ని అనుసరించి ఆగమం ప్రకారం కూడా దేవతారాధనలు, దేవాలయాల నిర్మాణం జరుగుతూ దేవాలయంలో పూజాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. తిరుచానూరు ఇప్పుడు ఆ పాంచరాత్ర ఆగమం ప్రకారమే జరుగుతుంది. శ్రీవారి ఆలయంలో మటుకు వైఖాన సాగమం ప్రకారమే. ఎందుకంటే స్వామివారి భూలోకంలోకి రావడానికి ముందు దేవతలంతా పిలుస్తారు, ఋషులందరినీ పిలుస్తారు. పిలిచి నేను అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా భూలోకంలో కలియుగాంతం వరకు ధర్మం 3 పాదాల్లో ఉంటుంది, భక్తులందరినీ రక్షించడానికి ఆర్తజన బాంధవుడు, అనాథ రక్షకుడు వెంకటేశ్వర స్వామివారు, విష్ణువు. కాబట్టి కోరిన కోరికలు తీర్చి వాళ్ళందరినీ రక్షించడానికి భూలోకంలో ఆవిర్భవించాలా. అట్లా ఆవిర్భావం జరిగిన తర్వాత నాకు నిత్యం జరిగే ఆరాధనలన్నీ కూడా భూలోకంలో స్థిరంగా ఉండడానికి అర్చావతార స్వరూపంగా నాకు జరగవలసిన కైంకర్యాలు, నాకు జరగవలసిన ఈ ఉపచారాలన్నీ కూడా జరిపించాల్సడానికి విధి విధానాలు ఏర్పాటు చేయమని ఋషులందరినీ అడుగుతారు. ఆ ఋషులందరూ స్వామి మీకు అట్లా చేసే శక్తి సామర్థ్యాలు మాకు లేవు, అట్లాంటి విధానాన్ని ఏర్పరిచి దాంట్లో ఏమన్నా అపచారం జరిగితే అది మాకు తగులుకుంటుంది, కాబట్టి అట్లా మేము చేయలేము, దానికి మీరే ఏదో ఒక మార్గాన్ని మీ ఆత్మాత్మకే తెలిసి ఉంటుంది, మీకు ఏ విధంగా అయితే మీరు సంతృప్తిగా ఉంటారో ఆ విధానాన్ని మీరే సూచించాలని చెప్తారు. చెప్పినప్పుడు ఆయన ఆత్మస్వరూపంలో నుంచి వికనస మహర్షి అనే ఒక మహర్షి ఆవిర్భావం చెందుతారు. ఆ ఆవిర్భావం చెందిన వికనస మహర్షి శంకుచక్రాలతోటి వస్తారు. వారు భృగు, అత్రి, కశ్యప, మరీచి మహర్షులను పెట్టుకొని ఈ వైఖానస విధానాన్ని, పూజా విధానాన్ని, అత్యంత ప్రాచీనమైన పూజా విధానం, మనకు విష్ణు సహస్రనామంలో కూడా వైఖానస సాగమగాయ నమః అని ఉంటుంది, మన సహస్రనామావళిలో కూడా వైఖానస మునిశ్రేష్ఠ పూజితాయ అని ఉంటుంది. కాబట్టి ఇవన్నీ శ్రేష్టమైందని చెప్పి స్వామివారు ఆదేశం మేరకే యాగం ఏర్పడింది. ఆయనే ఆత్మస్వరూపంలో నుంచి యాగం ఉద్భవించింది. కాబట్టి తిరుమల క్షేత్రంలో అనాది నుంచి వైఖానస ఆగమం ప్రకారమే ఆ విధి విధానాలు, ఆ ఋషులు ఏర్పాటు చేసిన విధానాలు అనుసరించే ఉత్సవాలు కానీ, ప్రతిరోజు సుప్రభాత సేవ నుంచి రాత్రి వరకు జరిగే కైంకర్యాలు కానీ, ఈ విధానాలన్నీ కూడా మనకి వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారమే జరుగుతుంది. తిరుమలలో స్వామివారికి జరిగే పూజలు ఎలా ఉంటాయి? మీరు తిరుచానూరులో పూజా విధానం తేడా ఏముంటుంది స్వామి? పూజా విధానం అంతా సహస్రనామము, అష్టోత్తరము ఇవన్నీ కూడా యథావిధిగానే ఉంటాయి. కాకపోతే వైఖానస ఆగమంలో యజ్ఞయాగాదులు మంత్రభాగం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి క్రియాభాగం ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇక్కడ మంత్రభాగంతో పాటు క్రియాభాగం కూడా ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క దానికి మంత్రాలు ఉంటాయి. ప్రతి ఒక్క కార్యక్రమంలో యజ్ఞయాగాదులు చేయడము, ఇట్లాంటి విశేషమైన కొన్ని ప్రత్యేకమైనవన్నీ కూడా వైఖానస ఆగమంలో ఉంటాయి. స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత మన విమాన వెంకటేశ్వర స్వామి అందరూ స్వామివారిని దర్శించుకుంటారు. ఏంటి స్వామి ఆ ప్రత్యేకత ఏంటి స్వామి? అసలుకి గర్భగుడిలో ఉన్న స్వామివారిని చాలా ఇష్టంగా దర్శించుకుని బయటకు వస్తే ఖచ్చితంగా అక్కడ వచ్చి విమాన వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటారు. ఏంటి దాని ఫలం ఏంటి అసలు? మనకి తిరుమల క్షేత్రంలో స్వామివారు ఈ ఉత్తరం వైపున విమాన వెంకటేశ్వర స్వామిగా స్వామివారి స్వరూపం ఒకటి మనకు ఆనంద నిలయం పైన మనం దర్శించుకోవచ్చు. మామూలుగా ఆగమ శాస్త్రాల ప్రకారం మనం ఏదన్నా ఒక ఆలయం వెళ్ళినప్పుడు మూసివేయబడి ఉన్నా, లేదు మనకేదన్నా ఆలయంలోకి వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు కూడా శిఖర దర్శనము, గోపుర దర్శనం కూడా కొంతవరకు ఆలయ ఇట్లాంటి సందర్భాలలో మనకి ఆలయ దర్శన ఫలితం ఉంటుందనేది ఆగమ శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఆ విధంగా గతంలో మనకి దేవాలయం మూసివేయబడి ఉండేది, అరణ్యము, మనం ఏదో పొద్దున వచ్చి మనం పెద్దవాళ్ళు నైవేద్యం పెట్టుకొని కిందకి దిగేసేయడము, 2 పూటల నైవేద్యము, పొద్దున ఒక నైవేద్యం, మధ్యాహ్నం కూడా పెట్టుకొని దిగేసేయడం, అట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి. అట్లాంటప్పుడు కానీ ఇతరత్ర ఆలయ ప్రవేశం లేని సందర్భాలు ఏమన్నా ఉంటే అట్లాంటప్పుడు శిఖర దర్శనము,
మన ఆనంద నిలయం పైన ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేతనే మనకి స్వామివారి దర్శనం చేసుకున్న ఫలితం ఉంటుందని చెప్పి తిరుమల క్షేత్రంలో విశేషంగా మనకి ఆ యొక్క సాంప్రదాయం ఉన్నది అనాది నుంచి. మనకి ఆరాధన చేసేటప్పుడు కూడా లోపల నుంచి విమాన వెంకటేశ్వర స్వామికి కూడా మనం ప్రతిరోజు నైవేద్యము ఆరాధన కూడా లోపల నుంచే మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ ఒక ప్రత్యేకమైన ఆచార సాంప్రదాయం తిరుమల క్షేత్రంలో ఉన్నది. అదే స్వామి. ఒక్కటి స్వామి, కలియుగ దైవము ప్రత్యక్ష దైవం అంటారు. కోరిన వారికి కొంగు బంగారంగా ఉండే దేవుడు, అడిగిన వారికి కొన్ని వరాలు ఇచ్చే దేవుడు అంటుంటారు కదా. ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు, వాహనాల్లో వస్తుంటారు, పోతుంటారంట. ఇది ఒక చిన్న పొరపాటు వలనో గ్రహపాటు వలనో చాలామంది రోడ్డు ప్రమాదాలు అంటే స్వామివారి దర్శనానికి వస్తూ దర్శనం తర్వాత వెళ్తూ మరణించిన వారిని మనం చూస్తున్నాము. ఎందుకు అసలు స్వామివారి దర్శనం కోసం వచ్చేవారు కావచ్చు, దర్శనం చేసుకుని వెళ్ళేవారు కావచ్చు, ఇలా ప్రమాదవశాత్తు మరణిస్తుంటారు రోడ్డు ప్రమాదాలు ఎంతోమందిని చూస్తున్నాం మనం. ఎందుకు జరుగుతుంటాయి అంటారు గురుగారు? ఎక్కడ ఈ దోషం ఏమన్నా ఉంటుందా? ఇక్కడ దోషాలు ఏముండవండి. ఇవన్నీ వాళ్ళ పూర్వజన్మ కర్మానుసారంగా వాళ్ళకి ఏ విధంగా అయితే వాడికి రాసి పెట్టుందో ఆ విధంగా అట్లాంటి కార్యక్రమాలు జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి. కానీ స్వామివారి వద్ద స్వామివారి యొక్క దోషం వల్ల అట్లా జరగడం అనేది ఉండదు. దోష నివారణ కోసమే స్వామివారి యొక్క దర్శనం కోసం వస్తుంటారు. ఆ దోషాన్ని పోగొట్టుకోవాలి, స్వామివారిని దర్శిస్తే దోషం పోతుందని. దోష నివారణ చేసే స్వామికి దోషం ఉంటుందా స్వామి? అంటే గ్రహణం రోజు ఇవన్నీ గుడిని మూత వేస్తుంటారు, మళ్ళా శుభ్రం చేసిన తర్వాతనే. అంటే స్వామివారికి దోషం ఉండదు, మనకి దోషం అని చెప్పి ఈ గ్రహణ సమయాల్లో మనం బయట తిరగకుండా ఇంట్లో జపతపాదులు చేసుకోవచ్చని అట్లాంటి కార్యక్రమాల దృష్ట్యా మనకి శ్రీవారి దేవాలయం గ్రహణ సమయంలో మూసివేయబడుతుంది. తిరిగి అంతా శుద్ధి చేసుకొని మళ్ళీ యథావిధిగా దర్శనాలు మనం ఈ ప్రసాదాలు ఉండవు, స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడానికి ఉండదు. ఈ గ్రహణం అప్పుడు ఏమి తీసుకోకూడదని ఒక నియమం మన సాంప్రదాయంలో ఉన్నది. కాబట్టి అట్లాంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మనం గ్రహణం రోజు ఆచారంగా 6 గంటల ముందు ఆలయాన్ని మూసివేయాలన్నది మనకి శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. ఆ శాస్త్రాలు సాంప్రదాయాలను అనుసరించే మనం నేటికి కూడా 6 గంటల ముందు, గ్రహణం పట్టే టయానికి ముందు 6 గంటల ముందుగా మనం ఆలయాన్ని మూసివేస్తాం. మనకి జనరల్గా కూడా గ్రహణం పట్టేదానికి 4-5 గంటల ముందుగానే ఆహారాన్ని స్వీకరించాలంటారు. గ్రహణం పూట గర్భిణీ స్త్రీలు బయట తిరగకూడదని, ఇవన్నీ ప్రాచీన మన భారత సాంప్రదాయాల్లో ఆ విధంగా ఉన్నది. కాబట్టి ఆ సాంస్కృతిక సాంప్రదాయాలను అనుసరించి ఆ విధానాలన్నీ కూడా మనకి శాస్త్రాల్లో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి అవి ఇవి క్రోడీకరించి అందరూ ఆ విధానాలు పాటించుకుంటూ ఉంటారు. మనం అంటే మహిళలు తలనీలాలు ఇవ్వకూడదు తిరుమలలో అనేది బయట అంటుంటారు స్వామి. కానీ మహిళలు కూడా వచ్చేసి తలనీలాలు ఇస్తుంటారు కదా, అది కరెక్ట్ అంటారా గురుగారు? వారి వారి మొక్కుదలను బట్టి స్వామివారికి నీలాదేవే సాక్షాత్తు స్వామివారికి తలనీలాలు సమర్పించింది. స్వామివారికి చిన్న దెబ్బ తగిలి అక్కడ ఏదో తలనీలాలు లేకుండా ఉంటే తన జుట్టును పీకి స్వామివారికి సమర్పిస్తే ఆమెకు వరం ఇస్తారు. ఇట్లా భక్తులందరూ కూడా తలనీలాలు సమర్పిస్తే వాళ్ళకి సకల శుభాలు కలుగజేస్తాను అని చెప్పి ఆ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి ఆడవాళ్ళు కూడా ఇస్తుంటారు. ఇక్కడ అంటే 3 కత్తెలు ఇచ్చేవాళ్ళు 3 కత్తెలు ఇస్తారు. వాళ్ళు ప్రార్థన ఏ విధంగా అయితే చేసుకొని ఉంటారో ఆ ప్రార్థనాన్ని వాళ్ళు నెరవేర్చుకునే విధానంలో వారు పూర్తి తలనీలాలు సమర్పించడం జరుగుతుంది. కొంతమంది పూర్తిగా నిలువు దోపిడీ కార్యక్రమంలో వాళ్ళు మొక్కుంటారు. ఏదో బ్రహ్మాండమైన ఆపత్తు ఉన్నప్పుడు స్వామి ఆపత్తు గట్టెక్కితే నేను నిలువు దోపిడీ చేసుకుంటానని ఆ రోజు వాళ్ళ దేహం పైన ఏ ఆభరణాలు ఉన్నాయో మంగళసూత్రంతో సహా స్వామివారికే సమర్పిస్తారు. మళ్ళీ సమర్పించి గుళ్ళో వచ్చి ఒక పసుపు తాడుతో మంగళసూత్రం కట్టుకొని ఉండే మంగళసూత్రాన్ని స్వామివారికి సమర్పించి మళ్ళీ తర్వాత లేదు వాళ్ళు కొత్తగా మంగళసూత్రాన్ని చేసుకొని వస్తే ఆ మంగళసూత్రం గుళ్ళో కట్టుకొని హుండీ ముందు పాత మంగళసూత్రాన్ని స్వామివారికి సమర్పించేది. ఇదంతా వాళ్ళ ప్రార్థన ఏ విధంగా. మహిళలు కూడా తలనీలాలు ఇవ్వచ్చు. మనకి ఇక్కడ సాంప్రదాయపరంగా ఇస్తున్నారు. ఓకే, అనాది నుంచి జరుగుతున్నది అది. అందరూ వాళ్ళు సంతోషంగానే ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ ప్రార్థనలు నెరవేరితేనే కదా వాళ్ళు ఇస్తారు. ఇదేదో ఫ్యాషన్ కోసం ఇచ్చేది కాదు కదా. వారు ఎంత ప్రీతిపాత్రమైన ఆ కేశాలను స్వామివారికి సమర్పించారంటే వాళ్ళకి ఎంత పరిపూర్ణ భక్తి విశ్వాసము స్వామివారి అనుగ్రహం పొంది ఉండబట్టే వారు వచ్చి అంత ప్రీతిపాత్రమైన అందానికి అత్యంత ముఖ్యమైన శిరోజాలని స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటారు. స్వామి నాకు డౌట్ స్వామి, శైవాగమనం ప్రకారం కావచ్చు, వైష్ణవాగమనం ప్రకారం కావచ్చు, ఒకసారి దేవుడికి వాడిన పూలను మళ్ళీ వాడకూడదు స్వామి. కానీ ఇప్పుడు చాలా ప్రధాన ఆలయాల్లో కూడా దేవుడికి వాడిన పూలను అంటే పారే గంగలోనూ ఎక్కడైనా శుభ్రమైన ప్రాంతాల్లో పారవేయాలి, కానీ అలా వాడకపోతే దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసి అంటే దాంతో ఊదబత్తీలను తయారు చేసి మళ్ళీ స్వామివారికే ఊదబత్తీలను అంటిస్తున్నారు అని అంటున్నారు స్వామి. ఇది కరెక్ట్ అంటారా? మనకు ఆగమ శాస్త్రం ప్రకారము పారే నది దగ్గర కానీ ఒకసారి వాడిన పూలు మళ్ళీ నిర్యాలం అవుతాయి అంటే వాడకూడదు, నిర్మాల్యం అవుతాయి. వాడకూడదు.
నా వాడకూడదు అనేది ఆగమ శాస్త్రాలు ఆ చెప్తాయి. నిర్మాల్యం అయిన అయితే తర్వాత ఇది వేరే పుష్పాలు వీళ్ళు ఎక్కడో అలంకరణకి అక్కడ ఇక్కడ వాడిన పుష్పాలు ఏదో వాడుతున్నామని అంటున్నారు. నిర్మాల్యం అయితే మనకు మామూలుగా జనరల్గా వాడరు ఆగమ శాస్త్రాల ప్రకారం. అంటే ఇప్పుడు అలా తయారు చేసిన బత్తీలను కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కొండపైన అమ్ముతున్నారు. నిర్మాల్యమైన పూలతో తయారు చేసిన బత్తీలను కూడా ఇక్కడ ఇక్కడ స్వామివారి పుష్పాలు వాడట్లేదని చెప్తున్నారు. ఓకే. అది బయట మనము ఇతరత్ర వాడిన పుష్పాలను తీసుకొని వాడుతున్నామనే మనకి ఇక్కడ జరిగింది. ఎక్కడ వాడినా కూడా ఇక్కడ వాడకూడదనే- బత్తీలు అమ్మితే ఇక్కడ దోషమే కదా స్వామి. అంటే ఇక్కడ స్వామివారికి టెంకాయ కొట్టిన తర్వాత బుధబత్తీలు అంటిస్తుంటారు కదా. అంటే దేవుడికి మన దేవుడికి కలియుగ దైవానికి అంటించినట్టు, వెంకటేశ్వర స్వామికి అంటించినట్టు అవి అలా ఎక్కడైనా స్వామి ఎక్కడ ఆలంనే దేవుడు ఒకటే. ఎక్కడ ఉన్నా కూడా నేను చూడగా వెంకటేశ్వర స్వామి ఇక్కడ వరదహస్తంతో ఇక్కడ ఉంటారనమాట. కొన్ని చోట్ల నేను అభయ వెంకటేశ్వర స్వామిని ఒక చోట చూశానండి. ఎక్కడ నేను గుర్తు రావడం కొన్ని చోట్ల వాళ్ళు అక్కడ సాంప్రదాయపరంగా వాళ్ళు ఏదో అట్లా దానికి ఒక విశిష్టత ఉంటుంది, అట్లా ఉంటుంది అని సాక్షాత్తు స్వామివారి మటుకు ఇట్లే వచ్చినట్టే వరదహస్తం. వరదహస్తమే. సర్వధర్మాన్ పరిచర్చ మామేకం శరణం వ్రజ అహంతో సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు వాళ్ళు అర్జునుడికి చెప్తారు. అన్ని ధర్మాలను వదిలి నా పాదాలు శరణ కోరిన వాడికి వారికి నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను, వారి కష్ట సుఖాలన్నీ నేనే చూసుకుంటానని చెప్పి. కానీ మీరు అన్నారు స్వామి ఆయన కష్ట సుఖాలు చూసుకుంటారు, అండాదండ కూడా వరదహస్తం అని మీరు అంటున్నారు. చాలామంది ఏమంటారు అంటే అభయహస్తం వరాలు ఇస్తారని, ఇక్కడికి వెళ్తే మాత్రం ఆయన త్యా అని ఉండేటని లాక్కుంటారు స్వామివారు. ఆయన ఇలా చేయబెట్టింటారు, ఒకచోట ఇలా పెట్టింటారు, అభయహస్తం అంటుంటారు స్వామి. ఎట్లున్నా స్వామివారికి వాళ్ళ ప్రార్థనల ప్రకారమే సమర్పించుకుంటారు కానీ స్వామివారి వాళ్ళని డిమాండ్ చేయరు కదా. కరెక్ట్. వారి కష్ట సుఖాలు వారి ఇబ్బందులను బట్టి వారికి అది నెరవేరితేనే వాళ్ళు వచ్చి ఇక్కడ వేసుకుంటున్నారు కానీ వాళ్ళు ఏదో మొక్కుబడి చేసుకున్నది. స్వామివారు ఎప్పుడు నాకు ఇది ఇవ్వండి అని అడగలేదు కదా. ఇప్పుడు కూడా అందరికీ వరాలు ఇస్తూ, కోరిన వారికి వరాలు ఇస్తూ, అందరికీ ధైర్యాన్ని నింపుతూ ఒక కలియుగ దైవంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఏమి చేసినా కూడా ఎప్పుడు ఏదో ఒక విమర్శలు వస్తూనే ఉంటాయి స్వామి. నిన్నటి నుంచి మళ్ళీ పరకామ అనేది మళ్ళీ ఒక ఇష్యూ అయింది. మళ్ళీ పరకామని ఇష్యూ, పాత ఇష్యూ మళ్ళీ దోరుతున్నారంట. ఎప్పుడు ఏదో ఒకటి చర్చ జరుగుతూనే ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం గురించి. ఎందుకంటారు స్వామి? ఇవన్నీ ఏదో జరుగుతూ ఉంటాయి, అవన్నీ దైవ నిర్ణయము. ఇవి ఎందుకు జరుగుతాయి అంటే ఇంత పెద్ద వ్యవస్థలు ఎక్కడో చిన్న చోట ఎంతో జాగ్రత్తగా చూసినా ఎక్కడో చిన్న చితక ఉంటాయి. అవి కొంచెం రాజకీయంగా మనము ఎక్కువ చేసుకోవడంతో అది ఎక్కువ పబ్లిసిటీలోకి వెళ్ళిపోతుంటాయి. తిరుమలలో ప్రతి ఒక్క వార్తని మనకి ఎక్కువ పబ్లిసిటీ వచ్చేస్తుంది. కొంతమంది వాళ్ళ అదే గతంలో మనం అనుకున్నట్టుగా వాళ్ళ గుర్తింపు కోసమని ఏదో ఒక అపోహలు క్రియేట్ చేయడము, ఒక చిన్న విషయాన్ని తీసుకొని పెద్దగా క్రియేట్ చేయడము, ఇట్లాంటివన్నీ ఇంత పెద్ద వ్యవస్థలో ఎక్కడో ఒక చోట చిన్న చితక జరుగుతుంది. ఏదైనా తెలిస్తే వాళ్ళు సెర్చ్ చేసుకోవడం అనేది ఎప్పుడు నిరంతరం జరిగే ప్రక్రియ. అది గతంలో ఇక్కడ పనిచేసే పరకామంలో అక్కడ పనిచేస్తున్న అతను చేతివాట ప్రదర్శించారు, 100 కోట్ల ఆస్తులు కూడబెట్టారు. అది స్టేషన్ వరకు వెళ్ళక పంచాయతీ చేసి ఇక జైలు జీవితం అనుభవించాల్సి వస్తుంది అనేసి మొత్తం తను సంపాదించిన ఆస్తులన్నీ కూడా టెంపుల్కే రాసేశారని అంటుంటారు. వాస్తవం? అదేదో తెలియదండి, అది నేను బయట చూడడమే. అది అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏదో జరిగింది కానీ అది కోర్టులలో దాని ఏదో విచారణలో కూడా ఉంది. అది ఓకే. అది పూర్తి వివరాలంటే ఇంకా దాని కన్క్లూజన్ ఫైనల్గా ఏది ఇచ్చినట్టు ఏదో అన్నారు కానీ అది ఎట్లా ఏం జరిగింది అనేది మనకి అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్ కదా. మనకి ఎంతున్నా మనకి పూజా కైంకర్యాలు ఇంతవరకే మన పరిధి ఉంటుంది కానీ మిగతా విషయాలలో మనం ఒక ఎంతో దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం మనకు ఉండదు. స్వామివారిని భక్తితో మనము ప్రార్థించాలి కానీ ఆయన నుంచి ఏమీ కోరకూడదు. స్వామివారి సొమ్ము 1 రూపాయి తిన్నా కూడా వారికి మంచిది కాదు అంటుంటారు. వాస్తవం? అది తప్పకుండా అండి. అది వారే అనుభవిస్తారు. ఎక్కడో వచ్చే జనరేషన్లో నరకం ఏదో ఉంటుందనేది కాదు. ఇక్కడ మోసాలు చేసి స్వామివారి దగ్గర తప్పులు చేస్తే, స్వామివారి దగ్గర అహంకారాన్ని ప్రదర్శించిన తప్పకుండా వారు అనుభవిస్తారు. ఆయనకి ఎన్నో తార్కాణాలు, ప్రతి ఒక్కరికి స్వీయ అనుభవాలు కూడా ఎన్నో ఉంటాయి. అవి తప్పకుండా అది ఈ జన్మలోనే స్వామివారి దగ్గర మనము ఏదన్నా తప్పు చేసినా తెలియక చేస్తే స్వామివారు మన్నిస్తారు. తెలిసి తప్పు చేయడం అనేది క్షంతవ్యం కాదని స్వామివారి యొక్క ఆగ్రహానికి గురి అవుతారన్నది ఎంతోమందికి స్వీయ అనుభవాలు ఉన్నాయి. పింక్ డైమండ్ కథ కంచికైనా గురుగారు ఇంకా ముగిసిపోయినట్టేనా? అదంతా ఇంకా విచారణలో ఉంది. మొదటి నుంచి పింక్ డైమండ్ లేదనే చెప్తున్నాం. మా దగ్గర రికార్డులలో కూడా పింక్ డైమండ్ అనేది లేదు, అది రూబీ అని. ఆ రోజు కూడా మా దగ్గర గతంలో మిరాసి టైంలో మేము ఒక రికార్డు మెయింటైన్ చేసేవాళ్ళం. ఈ జ్యువెల్స్ అన్నీ మా కస్టడీలోనే ఉండేవి. మేము వంతు మారేటప్పుడు నా వంతు నుంచి ఇంకొకరు వంతుకు మార్చేటప్పుడు నా పాత రికార్డు, నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్న రికార్డులో ఉన్న ఐటమ్స్, దాని డిస్క్రిప్షను, అదే రికార్డు వాళ్ళు పెట్టుకొని ఉంటారు. ఈ వెయిట్ తేడాలు, ఈ సంవత్సరం రోజులు వాడితే ఏదన్నా ఒక 10 కేజీల పంచపాత్ర ఉంటుంది,
1 గ్రాము 2 గ్రాములు వెయిట్ వేరియేషన్ వస్తుంది రోజు తోమి మనం దాని అంతా క్లీనింగ్లో. ఆ వచ్చే వంతు వాడు ఆ 2 గ్రాములు తగ్గించి నోట్ చేసుకుంటాడు. దీంట్లో ఆ తగ్గిన దానికి కూడా మేము డబ్బు కట్టించేవాళ్ళం. ఆ 2 గ్రాముల డిప్రిషియేషన్ కూడా మనకి వంతుల విషయాల్లో అప్పట్లో దీనికి కట్టించేవాళ్ళు. మా దగ్గర రికార్డు ఉండేది. నేను ఆ పింక్ డైమండ్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడ చెప్పడం జరిగింది. ఇదేదో కొంచెం వేరే విషయాల వల్ల దీన్ని ఇట్లా ప్రచారం మొదలైంది, కానీ పింక్ డైమండ్ అనేది లేదు, అది రూబీ. కానీ ఉంది అని ఆ రోజు మైసూర్ మహారాణితో కూడా మాట్లాడడం అంతా జరిగింది. ఇక్కడ ఉన్న పండితులు ఇప్పుడు వాళ్ళే లేదని చెప్తున్నట్టు కూడా ఇటీవల వార్తాపత్రికల్లో మైసూరు సంస్థానం వాళ్ళే లేదు, అది వాళ్ళ రాజు వేసుకొని ఉండేది, అది వచ్చేసి మనకి లేదనే వాళ్ళు ఇప్పుడు డిక్లరేషన్ ఇస్తున్నారు. మా రికార్డులో కూడా లేదు అది. పింక్ డైమండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా లేదనే రూబీ అని అప్పట్లో ఉంది. మేము అప్పుడే చెప్పాము అది రూబీ, డైమండ్ కాదు. డైమండ్ ఎప్పుడు పింక్లో ఉండదు. అది ఏదో కొంచెం వాళ్ళకి ఎందుకు అట్లా అనిపించిందో తెలియదు, కానీ అది రూబీ. రికార్డులలో రూబీ అనే ఉంది. ఓకే, ఇప్పటికీ రూబీనే అది. కొంతమంది నాస్తికులు స్వామి ఈ రోజుకి కూడా 7 కొండల 2 కొండల అని వాదన ఇప్పటికీ ఎట్లే ఉంది అనమాట. గతంలో 7 కొండలు కాదు 2 కొండలు అన్నారు, అవన్నీ కూడా మనం చూసాము. ఇప్పుడు కూడా కొంతమంది నాస్తికులు అలాగే మాట్లాడుతుంటారంట. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? లేదండి, 7 కొండల వాడే. 7 కొండల సప్తగిరీసుడు, 7 కొండల వాడ వెంకటరమణ అని మనం అనాది నుంచి మొక్కుకుంటూ ఉంటాము. 7 కొండలపైనే ఈ వెంకటేశ్వర స్వామి సప్తగిరీసుడుగా ఉన్నారు. ఆ 7 కొండలు కూడా విశేషంగా ఒక్కొక్క కొండకు ఒక్కొక్క పేరు నిర్ణయించడం జరిగింది. ఇది మనం నిర్ణయించింది కాదు, పురాణాల్లో జరిగింది. అంజనాద్రి అంటారు, అంజనాదేవి అక్కడ తపస్సు చేసింది కాబట్టి అంజనాద్రి. గరుడాద్రి అంటే గరుత్మంతుడికి ప్రీతిగా ఉంటుంది కాబట్టి గరుడాద్రి, వృషభాద్రి, ఇట్లన్నీ కూడా 7 కొండల పేర్లు చెప్తారా గురుగారు ఒక్కసారి? శేషాచల, గరుడాచల, వృషభాచల, నారాయణాచల, అంజనాద్రి, గరుడాద్రి, ఇట్లా వాటికి 7 కొండల పేర్లు ఉన్నాయి మనకి పురాణాల్లో. ఓకే, 7 కొండలు. 7 కొండలే, 2 కొండలు కాదు, 7 కొండలే అని పురాణాల్లో ఉంది. మన మీద ఈరోజు కొత్తగా దాన్ని మనం నిర్ధారణ చేసింది కాదు, పురాణాల్లోనే ఉన్నాయి. స్వామివారికి మొత్తం ఒక రోజులో ఎన్ని రకాల నైవేద్యాలు పెడుతుంటారు? తొలి నైవేద్యం ఏంటి? ఆయన ఇష్టపడే నైవేద్యం ఏంటి? మనకి స్వామివారికి ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవలో క్షీర నైవేద్యం, దారోష్ణమైన గోక్షీరాన్ని నైవేద్యంగా పెడతాము. నవనీతం కూడా నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. తర్వాత కొలువు అని స్వామివారికి ఒక దర్బారు నిర్వహిస్తారు. ఆ దర్బార్లో నువ్వుల పొడి, బెల్లం పొడి, సొంటి కలిపిన ప్రసాదాన్ని కూడా మనం నైవేద్యంగా, కొలువు ప్రసాదంగా నైవేద్యం పెడతాం. తర్వాత ప్రాతకాల నైవేద్యాల్లో స్వామివారు మొట్టమొదటి భూలోకంలోకి వచ్చినప్పుడు ఒకళ్ళు మాత అమ్మవారి చేత పెరుగన్నాన్ని స్వీకరిస్తారు. కాబట్టి అందుకు ప్రతీకగా మనం మాతృప్రసాదం అనేసి ఇప్పుడు మాత్ర అంటాము, అంటే పెరుగన్నం. ఆ పెరుగన్నాన్నే మొట్టమొదటిగా స్వామివారికి గర్భాలయంలోకి స్వామివారి ముందుగా వచ్చే ప్రసాదం అదే. నేటికి కూడా ఆ పెరుగన్నాన్నే మొదటగా గర్భాలయంలోకి వస్తుంది. తర్వాత శుద్ధాన్నము, ఈ ప్రత్యేకమైన స్వామివారికి ప్రీతిపాత్రమైన లడ్డు వడ, ఈ ప్రసాదాలు గర్భాలయం లోపల పెడతాం. గర్భాలయం బయట ఈ యొక్క పులిహోర, తర్వాత మిరియాల పొంగలి, చక్కెర పొంగలి, బెల్లం పొంగలి, కదంబము, మాత్ర, దద్దోజనము, ఇట్లాంటి ప్రసాదాలన్నీ కూడా మనము బయట, ఇదివరకు దానికి ప్రసాదాలకు డబ్బు కడితే నివేదన చేసేవాళ్ళు. దానికని ఒక డబ్బులు కడతారు కొంతమంది. ఈరోజు పొంగల్ ప్రసాదానికి డబ్బు కడితే పొంగల్ ప్రసాదం వాళ్ళ తరఫున వేసి నైవేద్యం చేసి కొంత వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దేవస్థానమే, సర్కారే, మన తిరుమల తిరుపతి దేవస్థానం దిట్టం ఒకటి ఉంది. ఏ టైంలో ప్రాతకాల నైవేద్యానికి ఎన్ని కిలోల అన్నప్రసాదాలు పెట్టాలి, ఏ ప్రసాదాలు పెట్టాలి, ఆ దిట్టం ప్రకారమే నేటికి స్వామివారికి నైవేద్యంగా మనం ప్రసాదాలు సమర్పిస్తూ ఉంటాం. ఉదయం నైవేద్యంలో మనకి మాతృప్రసాదం పెరుగన్నము, పెన్న కలిపినది పెరుగన్నం ప్రసాదము, శుద్ధాన్నము, లడ్డూ వడ లోపల నైవేద్యము, కులశేఖర పొడి బయట పొంగలి, చక్కెర పొంగలి, దద్దోజనము, పులిహోర ఇత్యాది ప్రసాదాలన్నీ ప్రాతకాల నైవేద్యంగా ఉంటాయి. మధ్యాహ్నం పూట మళ్ళా దద్దోజనము, కదంబము, ఇతర అన్న ప్రసాదాలన్నీ కూడా నైవేద్యంగా సమర్పిస్తాం. శుద్ధాన్నము, ఇవన్నీ నైవేద్యంగా మనం పెడుతూ ఉంటాము. అంటే స్వామివారికి ఇష్టమైన నైవేద్యం ఏంటి? నైవేద్యం మనకు పెరుగన్నమే. పెరుగన్నమే మొత్తం మీద, అంటే చాలా మాతృప్రసాదం అంటారు. తిరుమల లడ్డు తినాలంటే చాలా అంతకు మించిన మధురం ఇంకొకటి ఉండదు. అంటే చిన్న లడ్డుకి కళ్యాణం లడ్డుకి, లావు లడ్డుకి చాలా తేడా ఉంటుంది స్వామి. రుచి కూడా తేడా వస్తుంది స్వామి. ఎందుకంటారు చిన్న లడ్డులో లేని రుచి పెద్ద లడ్డులో ఎందుకు వస్తుంది అంటారు ఆ రుచి? కళ్యాణం లడ్డు అని మనకు ప్రత్యేకంగా ఒక దిట్టాన్ని ఏర్పరిచారు. మొదట లడ్డు మనకి మొదట బూందీ చక్కెర ప్రసాదమే ఇక్కడ ఉండేది, కలకండ ప్రసాదం ఉండేది. తర్వాత ఈ మహంతుల పరిపాలనలో బూందీ ప్రసాదం స్వీట్ ఇష్టం కాబట్టి స్వామివారికి బూందీ కలిపిన చక్కెర బూందీ కలిపి ఆ బూందీ ప్రసాదాన్ని ఇచ్చేవాళ్ళు.
తర్వాత మనకు కళ్యాణాలు ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి లడ్డూ ప్రసాదం ఆరంభమైంది. ఈ లడ్డూ వడ తర్వాత ఈ కళ్యాణోత్సవంలో విశేషంగా పెద్ద లడ్డూలు తయారు చేస్తామని దానికి కొంచెం ప్రత్యేకమైన దిట్టాన్ని ఏర్పరిచి కుంకుమ పువ్వు, బాదం పప్పులు, ఇతర ప్రత్యేకమైన అదే ఈ సేమ్ పదార్థాలను కొంచెం ఎక్కువ మోతాదులో వాటిట్లో వేసి పెద్ద లడ్డు ప్రసాదాన్ని కళ్యాణం లడ్డూగా స్వామికి సమర్పిస్తారు. ఈ చిన్న లడ్డూకి పెద్ద లడ్డూకి రుచిలో కొంచెం వ్యత్యాసం ఉంటుంది. దాంట్లో బాదం పప్పు, జీడిపప్పు అన్నీ కలిసి ఉంటాయి. బాదం పప్పు స్పెషల్గా కలుస్తుంది. చిన్న లడ్డూలో జీడిపప్పు మాత్రం జీడిపప్పు, కలకండ, చక్కెర సంబంధించిన యాలకులు ఇవన్నీ కలిసి ఉంటాయి. దాంట్లో కుంకుమ పువ్వు కూడా కొంచెం మిళితమై ఉంటుంది. కాబట్టి పెద్ద లడ్డూకి కొంచెం విశేషమైన రుచి కూడా ఉంటుంది. స్వామివారికి జిలేబీ పెడతారు కదా స్వామి, అది ఏ రోజు ఇస్తారు, అసలుకి దాని రుచి ఏంటి? అసలుకి చాలా చాలా ఇష్టపడుతుంటారు భక్తులంతా జిలేబీ. కానీ ఆ వడ అనేది నములుతూ ఉంటే ఎంత నమిలితే అంత రుచి వస్తుంటుంది. ఏమిటి వాటి ప్రత్యేకం స్వామి? స్వామివారికి ఇక్కడ విశేషంగా తిరుమల క్షేత్రంలో ఇంత పవిత్రమైన జలాల నడుమ పవిత్రమైన దివ్య శక్తివంతమైన ఈ తిరుమల క్షేత్రంలో తయారైన ప్రసాదాలు ఆ రుచే వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఈ జలాలు పరమ పవిత్రమైంది, ఈ ప్రదేశము, ఈ గాలి, ఈ వాతావరణము, ఇక్కడంతా కూడా స్వామివారి యొక్క అదృశ్య శక్తి ఉంటుంది. అటువంటి పవిత్రమైన ఈ ప్రదేశంలో ఇదే వంట వాళ్ళు వేరే చోట చేస్తే కూడా ఈ టేస్ట్ రాదు. ఓకే. కాబట్టి మనకి ప్రత్యేకంగా ప్రసాదాలు తేనె తొళ్ళ అని చెప్పి ఈ జిలేబీ మనకి గురువారం నాడు స్వామివారికి విశేషంగా నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ జిలేబీ ప్రసాదం కూడా మనకి దాన్ని బెల్ల పాకంలో నానబెట్టి ఈ మైదా పిండితో చేసి విశేషంగా గురువారం నాడు ఒక ఆర్జీ సేవ తిరుప్పావడ జరుగుతుంది. ఆ భక్తులందరికీ కూడా ఆ తిరుప్పావడ జరిగినప్పుడే ఈ ప్రసాదం తయారు చేస్తారు. ఇప్పుడు తిరుప్పావడ లేదంటే మామూలుగా పులిహోర, పెరుగన్నము, దద్దోజనము ఇట్లాంటి ప్రసాదాలే నైవేద్యంగా పెడతారు. ఈ వడ యొక్క రుచి ఏంటి సార్? అంతా వడ కూడా ఇక్కడ మనకి విశేషంగా తిరుమల క్షేత్రంలో ఒక విధానం అనేది అనాది కాలం నుంచి ఉంది. ఆ విధానంలో ఆ మినుములతోటి ప్రత్యేకంగా రుబ్బి ఆ వడను తయారు చేయడం, మరీ మెత్తగా రుబ్బకుండా పలుకులుగా ఉండేటట్టు రుబ్బి ఆ ప్రత్యేకమైన విధానాల ద్వారా ఇక్కడ వడ తయారు చేయడం ద్వారా స్వామివారికి నైవేద్యం పెట్టడంతో ఆ వడకి అత్యంత రుచి, అత్యంత ప్రాశస్త్యం కూడా ఏర్పడింది. స్వామివారు అందరినీ హక్కును చేర్చుకుంటారు, అందరినీ ఆశీర్వదిస్తారు తప్పితే ఎవరిపైన ఆగ్రహించారు. అలాంటి కొంతమంది ముడుపు కట్టి అంటే తలనీళ్ళు ఇస్తాను, ఇంకొకటి ఏదైనా కోరిక పెడితే ఇది ఇస్తానని ముడుపు కట్టిండట. అది ఆ ముడుపు చెల్లించుకోకపోతే ఆగ్రహిస్తారంటుంటారు స్వామి. అంటే దాన్ని నమ్మచ్చంటారా? లేదంటే వారి విశ్వాసం అండి. స్వామివారికి ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట మీద ఉండాలన్నది జనరల్గా ఉంటుంది. అయితే స్వామివారు అట్లా వారికి ఇవ్వనంత మాత్రాన వాళ్ళ మీద కక్ష పెట్టుకుంటారన్నది ఎప్పుడు స్వామికి ఆ విధమైన కక్ష ఎప్పుడు ఉండదు. అది మన మనోభావం చేత మనం ఒక మాట ఇచ్చాం కాబట్టి స్వామివారికి అనుగ్రహాన్ని పొందాం కాబట్టి చెల్లించుకోవడమే కానీ స్వామివారు ప్రతీకారం తీర్చుకుంటారన్నది ఎప్పుడు ఉండదు. అహంకారంతో ఉన్నప్పుడు వారి పర్యవసాన అహంకారం కూడా ఎందుకు వస్తుంది అంటే అదంతా వారి జాతక రీత్యా వారి యోగ రీత్యా అది జరుగుతూ ఉంటాయి. ప్రతి మానవుడికి కొన్ని సందర్భాల్లో కొన్ని జరగాలని వారి పూర్వజన్మ దీనివల్ల కర్మ ఫలితాల వల్ల అవి జరగాల్సిందే. అయితే మన స్వామిని నమ్ముకున్నప్పుడు దాని తీవ్రత తగ్గుతుంది. పూర్తిగా తీసేస్తే ఇంకా మిగతా వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా ఉండవు కదా. అందరూ 100 ఏళ్ళు 1000 ఏళ్ళు బతికి అందరూ కోటీశ్వరులు అయిపోతే స్వామివారిని కోరుకోగలనే వారికి గత జన్మ కర్మ ఫలాలు అనేవి ఉంటాయి. గత జన్మలో ధర్మాదులు చేసి వారంతా సక్రమంగా ధర్మంగా నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళకి స్వామివారి అనుగ్రహంతో ఈ జన్మలో మంచి అభివృద్ధి కనపడవచ్చు. అట్లా గత జన్మాలు అనేది మనకు ఉంటుంది కదా. మన ఆగమ శాస్త్రాలు కానీ మన జ్యోతిష్క గ్రంథాలు కానీ మన శాస్త్రాలంతా కూడా సాంప్రదాయంలో అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఖచ్చితంగా మనం నమ్మాల్సిందే. ఆ యొక్క కర్మ ఫలితాలే ఈ జన్మలో మనకు ఉంటాయి. వాటి తీవ్రతను తగ్గించడానికి స్వామివారిని ప్రార్థన చేసుకుంటారు. స్వామివారిని రోజు దర్శించుకుంటుంటారు స్వామి, కానీ గురువారం మాత్రము నిజరూప దర్శనం ఏదో ఉంటుందట. స్వామివారికి నిజరూప దర్శనం ఉంటుంది గురువారం అంటారు. అట్లా తీసుకుంటే మనం సోమవారం నుంచి మరి ఆదివారం వరకు రోజువారీ దర్శనాలు ఏ రూపంలో ఉంటారు స్వామి? మనకి శుక్రవారం నాడు స్వామివారి ఆవిర్భవించిన శిలా స్వరూపాన్ని మనం దర్శించుకోవచ్చు. స్వామివారి కిరీటంతో, యజ్ఞోపవీతంతో, బంగారు పీతాంబరంతో, తర్వాత భుజములందు నాగాభరణాలు, చేతి వేళ్ళకి ఉంగరాలు, స్వామివారి యొక్క పాదాలకు కూడా చేతులకి పాదాల వేళ్ళకు కూడా ఉంగరాలు ఉంటాయి. కటిహస్తము, వరదహస్తము, దాంట్లో కంకణాలు, ఇవన్నీ కూడా మన అర్చావతార స్వరూపంలో ఏ విధంగా ఉన్నాయో ఆ నమూనాతోటి మనము ఈ బంగారు ఆభరణాలు తయారు చేయించి భక్తులు స్వామివారికి ఇస్తారు. ఆభరణాలన్నీ సమర్పణలో ఉంటాయి. శుక్రవారం నాడు మటుకు మనం ఈ అభిషేకం అప్పుడు స్వామివారి యొక్క అర్చావతార శాలిగ్రామ శిలా స్వరూపాన్ని ఏ విధంగా అయితే స్వామివారు ఉన్నారో ఆ పూర్తి స్వరూపాన్ని మనం దర్శించుకోవచ్చు. ఆ రోజు అభిషేకం అప్పుడు స్వామివారికి ఒక
పీతాంబరం మనకు ఒక చిన్న శ్వేత వస్త్రంతో అలంకరణ చేసి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకంలో వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు. తర్వాత అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారికి నిజపాద దర్శనం అనే ఒక అలంకారం ఉంటుంది. ఒళ్ళంతా శుభ్రపరిచి స్వామివారికి నీరు తిరుమణి కాపోని ముఖాన బుట్టు లేకుండా ఎప్పుడు దర్శనం ఉండదు. కాబట్టి ఇక్కడ పల్చగా ఈ పచ్చకర్పూరంతో నీరు తిరుమణి అని ఒక తిరుమణి నామాన్ని ఏర్పరిచి స్వామివారి యొక్క నేత్రాలంతా చూసుకుంటూ స్వామివారి యొక్క పాదాలంతా కూడా కనపడే విధంగా దోవతి, ఉత్తరీయము, శ్రీవత్సము, కౌస్తుభము, నాగాభరణ వడ్డాణం మాత్రమే అలంకరణలో ఉంటుంది. అది నిజపాద దర్శనంగా ఉంటుంది. తర్వాత ఎప్పుడు పాదాలు దర్శించుకోలేము. శుక్రవారం నాడు అభిషేకం అనంతరం మాత్రమే మనం స్వామివారి పాదాలను దర్శించుకోవచ్చు. మిగతా అప్పుడంతా బంగారు కవచాలు, తులసి దళాలతో మనం అర్చన చేస్తాము. ఆ తులసితో కప్పబడి ఉంటుంది. గురువారం స్వామి, గురువారం నాడు మనకి శుక్రవారం అభిషేకం ఏర్పాట్లో భాగంగా గురువారం వరకు అన్ని పూర్తి ఆభరణాలతో ఉంటారు. గురువారం తెల్లవారితో మనకు ప్రాతకాల ఆరాధనలు పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారి నేత్రాలు కనిపించే విధంగా నామాన్ని అర్ధభాగం తొలగిస్తాం. రెండు వైపులా ఒక అర్ధ భాగాన్ని తొలగించి స్వామివారి నేత్రాలు కనిపించే విధంగా అలంకారం చేయడము. ఈ గురువారము స్వామివారికి సమర్పించిన ఆభరణాలన్నీ కూడా సడలింపు అంటారు. అంటే స్వామివారి నుంచి అవన్నీ వేరు చేసి తీసుకు భద్రపరచడం. స్వామివారు ఆ రోజు ఉత్తరయము దోవతితోటి ఈ శ్రీవత్సము, కౌస్తుభము, ఉత్తరీయము, దోవతి నేత్ర దర్శనంలో అలంకారంలో మనం దర్శించుకోవచ్చు. ఆ రోజు రాత్రి పూలంగి దర్శనం అని చెప్పి స్వామివారి దివ్యమంగళ స్వరూపం అంతా కూడా మనం పూలతో అలంకరిస్తాం. ఈ రకంగా మనకి గురువారం నాడు ఉదయం నేత్ర దర్శనము, సాయంకాలం పూలంగి దర్శనము, శుక్రవారం రోజు నిజరూప దర్శనము, ఆ రోజు అభిషేకం అయిన తర్వాత నిజపాద దర్శనము, తర్వాత ఆభరణాలతోటి విశ్వరూప దర్శనము. విశ్వరూప దర్శనం అంటే పుష్పాలంకరణ లేకుండా ఉండేది సుప్రభాత సేవలో మాత్రమే దర్శించుకుంటాం. తర్వాత ప్రాతకాలంలో 6 గంటల తర్వాత దర్శించుకునే దర్శనం అంతా కూడా పుష్పాల అలంకరణలో ఉంటుంది. ఈ ప్రత్యేక సేవలు అంటూ విశిష్ట సేవలు, ప్రత్యేక సేవలు ఏ రోజు ఏమేమి ఉంటాయి స్వామి? మనకి స్వామివారికి మంగళవారం నాడు అష్టదళ పాద పద్మారాధన అని బంగారు పుష్పాలతోటి అర్చన జరుగుతుంది. అది మంగళవారం నాడు విశేష సేవగా ఉంటుంది. మిగతా శుక్రవారం నాడు ఈ యొక్క అభిషేకము, ఈ యొక్క వస్త్రం సేవలని అదొక సేవలు మూలవర్లకు సంబంధించింది. ప్రతిరోజు తోమాల సేవ, సుప్రభాత సేవ, తోమాల సేవకి టికెట్లు ఉంటాయి. స్వామివారికి ఉపచారాలు సమర్పించడము, స్వామివారికి పుష్పమాలికలు సమర్పించడము, తర్వాత సహస్రనామార్చన అర్ధగంట సేపు స్వామివారి 1000 నామాలు జరుగుతూ అర్చన జరుగుతుంది. అది కూడా టికెట్గా సేవగా ఉంది. తర్వాత గురువారం నాడు తిరుప్పావడి సేవ విశేషంగా జరుగుతుంది. అన్నకూటోత్సవం అంటారు. ఈ ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలి, ఆహార లోటు ఎవరికి ఉండకూడదని చెప్పి అన్నకూటోత్సవం అని చెప్పి అన్నాన్ని రాశిగా పోసి పెద్ద సుమారు 450 కిలోల పరిణామంలో పులిహోరని తయారు చేసి అలంకరించి మనం దేవుడికి ఈ నేత్ర దర్శనం స్వామివారి స్వరూపం నేత్రాలు దృష్టి దాని మీద పడేటట్టు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క అన్నకూటోత్సవాన్ని కూడా తిరుప్పావడి సేవగా చేస్తాము. ఇక మంగళవారం నాడు అష్టదళ పాద పద్మారాధన, గురువారం నాడు తిరుప్పావడి సేవ, తర్వాత శుక్రవారం నాడు అభిషేకము. ఇవి స్వామివారికి ఈ అర్చన ఇవన్నీ కూడా ఇంకా రెగ్యులర్. అర్చన, తోమాల సేవ ఇది ప్రతిరోజు సుప్రభాతం ఇదంతా. సుప్రభాతం ఇవన్నీ ఆర్జిత సేవల కింద టికెట్ తీసుకుంటే భక్తులు దర్శించుకోవచ్చు. ఓకే, ఇక ఫైనల్గా తీసుకుంటే స్వామి మనకి ఇక్కడ ఈ ఇంట్లో మన ఇంటికి ఉంటాం. ఇప్పుడు మా ఇంటికి మాకు మునీశ్వరుడు ఇంటి దేవుడు అంటారు. అయితే ఏడుకొండల స్వామిని కూడా ఎక్కువ కొలుస్తుంటాం అనమాట. అంటే ఎవరికి ఇంటి దేవుడు ఏదైనా ఇంటి ఇలువేల్పు ఎవరైనా కూడా ఏడుకొండల స్వామిని ఎక్కువ ఆరాధిస్తుంటారు స్వామి. అంటే ఏడుకొండల స్వామి విగ్రహాన్ని ఖచ్చితంగా ఇంట్లో ఫోటో కాటి విగ్రహాలు, కొంతమంది పెద్ద విగ్రహాలు కూడా పెట్టుకుంటున్నారు ఇంట్లో. అంటే ప్రత్యేకంగా ఏడుకొండల స్వామి ఫోటోను కానీ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే పూజా విధానం ఎలా ఉండాలంటారు అసలు? మనకి మన పూజా విధానం మనం ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా స్వామివారికి పొద్దున్నే శుచి శుభ్రంగా ఉండడం. ఎప్పుడన్నా ఇంటి దేవత కులదేవతలు ఉంటారు, వాళ్ళకి ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. వారి కులదేవత వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి ఉంటుంది. ఇంకొక వేరే దేవతామూర్తులు అయితే ఆ దేవతామూర్తులకి వాళ్ళు ఆరాధన చేసుకుంటూ ఉంటారు. పెళ్ళిళ్ళు, శుభ కార్యక్రమాలప్పుడు ఇంటి దేవతకి పెట్టుకుంటారు. కొంతమందికి గ్రామ దేవతలు ఉంటాయి, కొంతమందికి అక్కగారులు ఉంటారు. వారికి పొంగళ్ళు పెట్టుకొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంటారు. తర్వాత స్వామివారికి అందరూ ఇలవేల్పుగా ఉంటారు. వెంకటేశ్వర స్వామి అనేది అన్ని రకాల భక్తులకి ఇలవేల్పుగా, శైవాగమ భక్తులకి స్వామివారు పరమపదమైన కులదైవంగా ఉంటారు. వారు శివాలయంలో శైవాగమం పాటించేవారు కూడా వెంకటేశ్వర స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో కులదేవంగా పెట్టుకొని వాళ్ళు వెంకట శాస్త్రి, వెంకట శర్మ అని కూడా పెట్టుకుంటూ ఉంటారు పేర్లు. అట్లా వారి కులదేవతలుగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి అన్ని వర్గాల వారు ఆరాధిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ మామూలుగా ఉదయాన్నే శుచి శుభ్రంగా మన దేవతార్చన గృహం ఉంటే గృహంలో దేవతార్చన పటాలు ఉంటే పటాలు, విగ్రహాలు ఉంటే విగ్రహాలు వాటికి శుద్ధి చేసుకోవడం, నిర్మాల్యం ఉంటే శుద్ధి చేయడము,
తర్వాత దీపం వెలిగించి శుచి శుభ్రంగా ఆ రోజు తిథివార నక్షత్రాలతోటి వారికి తెలిసినంత వరకు స్వామివారిని ప్రార్థన చేసుకొని ఈరోజు మనం పంచాంగంలో చూస్తే తెలిసిపోతుంది క్యాలెండర్లో అష్టమి భరణి నక్షత్రం ఈ రోజున నిన్ను ఆరాధించుకుంటున్నాను స్వామి, నా కుటుంబం అంతా బాగుండాలని చెప్పి స్వామివారికి ఆరాధన చేసుకోవడం, ఒక పండో ఫలము ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించుకొని కర్పూర నీరాజన సమర్పించడం, వాళ్ళకి వీలైతే సహస్రనామ పారాయణము, లేకపోతే అష్టోత్తర నామావళి, లేకపోతే ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రము, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ద్వాదశాక్షరి మంత్రము, వీటితోటి స్వామివారిని ఆరాధించిన సకల శుభాలు కలుగుతాయి. సో ఒక చిన్న అనుమానం అడగాలని అడుగుతున్నాను. మహిళలు యువతులు ఎంతోమంది స్వామి దర్శనానికి వస్తుంటారు అనమాట. సడన్గా అనుకోకుండా వాళ్ళు దర్శనానికి వచ్చినప్పుడు క్యూలో ఉన్నప్పుడు వాళ్ళకి నెలసరి వస్తుంది స్వామి. అప్పుడు ఎలా ఆ దోషం ఎలా అవుతుంది స్వామి? ఆ దోషం ఏంటి? అంటే అట్లా రాకూడదు. వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి కొంతమంది తెలియకుండా వచ్చిన వాళ్ళకి దోషం అంటదు. కానీ ఇట్లాంటి దోషాలు దేవాలయంలో జరుగుతుంటాయి కాబట్టి ఆ దోషాల పరిహారార్థంగానే మనం ప్రతిరోజు 3 రోజుల పాటు తెలిసి తెలియక భక్తుల వల్ల కానీ మనం చేసే కైంకర్యాల్లో కానీ వాడే ద్రవ్యాలలో కానీ ద్రవ్యలోపే క్రియలోపే నియమంలోపే శ్రద్ధలోపే కాల విపర్యాసే కర్మ విపర్యాసే చేయాల్సిన కాలంలో ఏదన్నా జరగకపోయినా ఇట్లాంటి వాటన్నిటికీ పరిహారార్థంగానే మనము పవిత్రోత్సవాలను 3 రోజుల పాటు ఆగమోక్తంగా విశేషమైన హోమాలు 7 హోమగుండాలు వేసుకొని ప్రత్యేకమైన మంత్రాలతోటి ఈ యొక్క పవిత్రోత్సవాలు నిర్వహిస్తాం. దానివల్ల ఈ సంవత్సరంలో జరిగిన దోషాలన్నీ తొలగిపోతాయి. గతంలో నెయ్యి గడ్డ జరిగినప్పుడు కూడా మనకి ఈ పవిత్రోత్సవాల ద్వారా అదంతా తొలగిపోయి ఉంటాయి. అయినా మనకు తెలిసింది కాబట్టి శ్రవణ దోషం ఉంటుంది కాబట్టి మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తాలు ఆగమ శాస్త్రాల్లో చెప్పబడి ఉంటాయి కాబట్టి ఆ విధానాలన్నీ అనుసరించి మనము ఆలయంలో ఎప్పటికప్పుడు ఈ యొక్క దోషాలన్నీ తోలేస్తూ ఉంటాం. క్యూలో ఉన్నప్పుడు వాళ్ళకి నెలసరి వస్తే అప్పుడు వరకు గుడి ఆలయం వరకు రావచ్చా, ఆలయం గర్భగుడి వరకు రావచ్చా, అంటే క్యూలోంచి అలా వెనక్కి వెళ్ళిపోమంటారా? వెనక్కి వెళ్ళిపోవడమే బెస్ట్. వెనక్కి వెళ్ళిపోవడం అంతవరకు రాకూడదు. ఇంకా ఆ దోషం రావడం అనేది తెలిసిన తర్వాత మనకి దోషం కాబట్టి మనం వెళ్ళిపోతామంటే అక్కడ ఎవరు కాదనే వాళ్ళు ఉండరు, వెళ్ళిపోవచ్చు. విమాన దర్శనం చేసుకొని దూరంగా ఉంటే వాళ్ళందరూ వచ్చినాక కొండ దిగి వెళ్ళిపోవచ్చు. ఇది మీకు సంబంధం లేని ప్రశ్న స్వామి, అడుగుతున్నాను. నెయ్యి వివాదం రాజకీయమా, నిజంగా కల్తీ జరిగిందా? అంటే మనకి జరిగిందని మనకి ధృవీకరణ వాళ్ళు చేస్తేనే కదా తెలుస్తుంది. ఇప్పుడు మన ఒంట్లో ఉంటుంది, బ్లడ్ టెస్ట్ చేస్తేనే మనకి ఈ వైరస్ ఉందా ఆ వైరస్ ఉందా అని వాళ్ళు ధృవీకరణ చేస్తారు. చేస్తేనే మనకి దానికి తగిన ట్రీట్మెంట్ మనం చేసుకుంటాం. ఇప్పుడు కల్తీ జరిగిందని వాళ్ళు ధృవీకరణ చేస్తేనే మనం ప్రాయశ్చిత్తాన్ని అక్కడ చేయడం జరిగింది. ఇంకా అదేమో ధృవీకరణ చేసితేనే కదా మనకి ఏదన్నా తెలుస్తుంది. మనకు చూస్తే నెయ్యిలో ఏం కలిసి ఉంది అనేది కొంచెం వాసనలో తేడా ఉంటే ఏదో రకం అనుకోవచ్చు, కానీ మనకి ఏం కలిసింది ఎట్లా కల్తీ జరిగింది అనేది మనకు తెలియదు. ధృవీకరింపబడలేదు కదా స్వామి. అది ధృవీకరణ జరిగిందనే కదా వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి ఎక్కడో ఒక ల్యాబ్లో రిపోర్ట్ వస్తేనే కదా ఇది కల్తీ జరిగిందని తెలిసింది. అయితే అప్పటికి ఆ ప్రసాదం లేదు, ఆ పదార్థం లేదు, ఎప్పుడో 2 నెలల ముందు జరిగిన కల్తీ అది. దాన్ని వాళ్ళకి మనకు ఆలస్యంగా వెలుగులోకి రావడం, దాన్ని తెలిసిన తర్వాత మనకి ఇక్కడ ప్రాయశ్చిత్తం కార్యక్రమాన్ని కూడా మనం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఆజ్ఞతోటి ఇక్కడ మనం ప్రాయశ్చిత్త కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. కల్తీ జరిగింది అని మీరు విశ్వసిస్తున్నారా? అంటే ఇంక చెప్పారు కాబట్టి మనకు జరిగినట్టు అనుకోవాల్సిందే కదా, మనకేం తెలియదు. అట్లా వంటశాలల్లో వంటలు తయారు చేస్తారు. ఇప్పుడు నెయ్యి కానీ పప్పులు కానీ అన్నప్రసాదాలు కానీ ఏమన్నా అర్చకులే తయారు చేయరు కదా, కరెక్ట్. దానికి వంట స్వాములు ఉంటారు. ఆ వంట రూమ్లోకి సామాన్లు అన్నీ చేరుతాయి. వాళ్ళ పరిజ్ఞానం మేరకు వాళ్ళు శుద్ధి చేసి దాని కార్యక్రమాలు వంట తయారు చేస్తారు. తయారు చేసినాక వాళ్ళు రుచి చూడరు, వాసన చూడరు. చూస్తే మళ్ళీ దేవుడికి నివేదనకి అర్హత ఉండదు కాబట్టి దాన్ని మడిగా తీసుకొచ్చి గుడ్డ చుట్టేసి లోపల పెడతారు. మనం కూడా దాంట్లో దోషాలు తొలగిపోవాలి, ఏదైనా తెలిసి జరిగిన దోషాలు ఉంటాయని చెప్పి అన్న సూక్తం అని ప్రత్యేకంగా సూక్తాలు ఉన్నాయి. దాని ద్వారా తులసి దాని మీద వేసి ప్రోక్షణ చేసి మంత్రయుక్తంగానే దేవుడికి నైవేద్యం పెడతాం. ఏదైనా తెలిసి తెలియక ఆ ప్రసాదంలో వేరే దృష్టి కూడా దాని మీద పడకూడదు. అందుకే దేవుడు ప్రసాదాలు లోపలికి వెళ్ళేటప్పుడు అన్ని మూతలు వేసుకొని తెస్తారు. ఈ లడ్డు వడ కూడా పైన గుడ్డ చుట్టేసి తెల్లగుడ్డ దృష్టి పడకుండా తీసుకొస్తారు. చేసేవాళ్ళ దృష్టే ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక దోషం, వెయ్యికాల మండపం అప్పుడు ఒక విమర్శలు వచ్చాయి. ఎప్పుడు ఏదో ఒకటి ఈ ర్యాంపు వేయకూడదు ఆగమ ప్రకారం అనేది ఒకటి. మనం వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు దర్శనానికి వచ్చిన భక్తులు తొక్కేసట్లో 6 మంది 7 మంది చనిపోయారు, అది ఒక విమర్శ. అంటే ఏదో ఒకటి, అంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తిరుమల కొండ చుట్టూనే తిరుమలలోనే రాజకీయం అంతా కూడా జరుగుతుంటుంది. ఇది అర్చకులకు మీకు ఎలా ఉంటుందంటారు ఈ రాజకీయాలు? ఇవన్నీ కొంచెం బాధాకరంగా ఉన్నప్పటికీ ఇదంతా దైవలీల, అవి జరగాల్సినవి మన చేతుల్లో ఏముండదు. మనం ఏదో పూజలు చేసుకునేంతవరకే మన బాధ్యత, మన కర్తవ్యము. మిగతా విషయాలు అనేది రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి. దానికైనా దాని వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మన వ్యవస్థ మన పరిధి ఎంత,
స్వామివారి కైంకర్యాలు ఆగమోక్తంగా మనకు భగవంతుడు ప్రసాదించిన జన్మను సార్థకం చేసుకుంటూ మన శక్తి వంచన లేకుండా భయభక్తులతోటి స్వామివారి ఆరాధన చేసి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం మా కుటుంబం కోసం మేము ఇక్కడ స్వామివారి ఆరాధన చేయము. నా కుటుంబంలో నా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలన్నా నా గృహదేవతార్చన వల్ల నా కుటుంబంలో భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఇక్కడ నేను పూజ చేసేదంతా లోకక్షేమం కోసము, ప్రపంచ శాంతి కోసము, సర్వజనులు సుభిక్షంగా ఉండాలనే దేవాలయంలో అర్చకులు పూజ చేస్తారు. అర్చకులు సొంతంగా కార్యక్రమాల కోసం ఇక్కడ దేవాలయంలో పూజలు చేస్తే సకల జనుల సంతోషం కోసమే మీరు స్వామివారికి ఆలయాల్లో అర్చనలు జరిగేది పూజ. కానీ ఇక్కడ రాజకీయాలు జరిగి ఆ మకిలి స్వామివారికి అంటించాలని చూస్తుంటారు కదా, అది అప్పుడు వేరే మనకు అర్చకుడుగా సంబంధం మీకు లేని విషయాలు కదా, అది మనకి సంబంధం లేని విషయాలు అవి. మనది ఎంతున్నా దైవ కార్యక్రమాల వరకే మన మనసు మనము మన కేంద్రీకృతమై ఉంటాము. ఓకే. మిగతా విషయాల గురించి అంత ఆలోచించాల్సిన పని లేదు. దాని వ్యవస్థలు ఉన్నాయి, వారు చూసుకోదగిన కార్యక్రమాలు వారు చూసుకుంటారు. కానీ అట్లాంటి విషయాలపైన మనం ఎక్కువ జరిగిపోయిన పరకామని విషయాన్ని కూడా మళ్ళీ తెర మీద తీసుకొచ్చారు అది ఇది అనేసి మళ్ళీ ఆ విషయం అవుతుంది. అదంటే అంతా దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతూ ఉంటాయి. కొన్ని స్వామివారికి ఆయన అనుమతి లేనిదే ఇక్కడ ఏది జరగదు. స్వామివారిది రూపాయి తిన్న దోషం అంటారు కదా, అలాంటి పరకామంలో చేతివాట ప్రదర్శించే వాళ్ళు ఎప్పుడు ఎవరో ఒకరు బయట పడుతూనే ఉన్నారు. ఏదో ఒకటి వాళ్ళు అనుభవిస్తారు. తర్వాత మనకు తెలియదు కదా, వాళ్ళు వెన్నంటే ఉండి మనం వాళ్ళని అబ్జర్వ్ చేయలేం కదా. తప్పకుండా ఏదైనా చేసి ఉంటే వాళ్ళు ఈ జన్మలోనే అనుభవిస్తారు. ఓకే స్వామి, ఫైనల్గా స్వామి మీకన్నా ముందు ప్రధాన అర్చకులుగా చేసిన రమణ దీక్షితులు గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? మా బాబాయ్ గారే అండి. మాకు రమణ దీక్షితులు గారు అడాప్షన్ వచ్చారు. వెంకటపతి దీక్షితులు గారని మా దాయాదులు ఉండేవారు. వారికి సంతానం లేదు. సంతానం లేకపోతే వారు వాళ్ళ భార్యకి తమ్ముడు బావమర్ది కొడుకు అనమాట. వెంకటపతి దీక్షితులు గారికి బావమర్ది కుమారుడు రమణ దీక్షితులు గారు. వారు అడాప్షన్ వచ్చారు. అడాప్షన్ వచ్చి వాళ్ళు ఒక భాగస్తులు అయ్యారు. మామూలు వంతులు వాళ్ళు మేము 4 ఏళ్లకు మాకు వంతు వస్తుంది, నెక్స్ట్ 4 ఏళ్లకు వాళ్ళకు వస్తుంది. వాళ్ళ వంతులో మాకు ఒక నెల రోజులు మండపం వంతు ఉంటుంది. మేము దాయాదులు కాబట్టి మా వంతు సంవత్సరం వంతులో వాళ్ళకు ఒక 2 నెలలు మండపం వంతు ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో 4 కుటుంబాలు కలిసి పనిచేస్తూ ఉంటాము. ఏ కుటుంబం స్వామి? గొల్లపల్లి కుటుంబానికి చెందిన వారే రమణ దీక్షలు వారు కూడా. ఓకే. మా నాన్నగారి కంటే కొంచెం వయసులో చిన్నవారు. మా నాన్నగారికి అప్పుడు ఆరోగ్యం పెరాలసిస్ వల్ల ఆయనకి ప్రధాన అర్చక పోస్ట్ రాలే. ఈ పోస్టులన్నీ క్రియేట్ అయింది మిరాసి రద్దయిన 97వ సంవత్సరం తర్వాతనే ఈ ఉద్యోగాలు అనేది క్రియేట్ అయింది. దానికి ముందు మేమంతా ఈ వంశపారంపర్య విధానంలో మిరాసి విధానంలో మనకు వంతులో మనం కైంకర్య పనులు పెట్టుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చి మనం చేసుకుంటూ ఉండేవాళ్ళం. అట్లా రమణ దీక్షలు గారు కూడా మా దాయాదులు, మంచి గౌరవవంతమైన వారు చక్కగా అన్ని విద్యలు అభ్యసించి స్వామివారికి మంచి సేవలు అందించారు. వారి శక్తి వంచన లేకుండా మేమంతా దాయాదులే. గౌరవులు తండ్రి తర్వాత ఆ స్థానంలో పెద్దవారు కదా, వారు ఎప్పుడు గౌరవనీయులు. డాలర్ శేషాద్రి గారు అంటేనే అందరికీ తిరుమల గుర్తొస్తుంది. ఈరోజు మన మధ్య లేరు కదా, ఆయన గురించి ఆయన మంచి విషయం తెలిసిన వారు. దేవాలయంలో చిన్నప్పటి నుంచి వారందరూ వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళు ఒక మిరాసికి సంబంధించిన వాళ్ళే. కింద గోవిందరాజ స్వామి గుళ్ళో వారికి సంబంధించింది ఉంది. వారు దేవుడి మీద అత్యంత భక్తితోటి వాళ్ళ యొక్క జీవితాన్ని అంతా కూడా దేవుడి సేవకే అంకితం చేశారు. అయితే వాళ్ళు ఎప్పుడు దేవుడిని ముట్టే అర్హత వాళ్ళకి లేదు. ఈ పై కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలు, అడ్మినిస్ట్రేషన్కి, ఈ పూజా విధానాలకి మధ్య సంధానంగా వాళ్ళు ఎక్కువ పాత్ర ఉండేది వాళ్ళది. చివరిగా స్వామి, అంటే తిరుమల తిరుపతి ట్రస్ట్ అంటే దేవస్థానం మన ట్రస్ట్ సభ్యులు అంటే చైర్మన్, సభ్యులు వీళ్ళంతా కావచ్చు, ఈఓ అంటే బ్యూరోక్రాట్స్, ఈఓ వీళ్ళంతా కూడా, జేఈఓ వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఆగమ సలహా మండలి సభ్యుల అన్ని సంప్రదిస్తారా? వాళ్ళు తీసుకొని ఇవి మీరు చేయాలని చెప్తారు. ఏదన్నా తీసుకోవాలంటే సంప్రదించి ఆలయ పరంగా కానీ, ఉత్సవాల పరంగా కానీ, ఆగమ పరంగా కానీ ఏదన్నా సందిగ్ధాలు, కొత్తగా ఏదైనా సేవ ప్రవేశపెట్టాలన్నా, ఇట్లాంటి కార్యక్రమాలు ఏదన్నా ప్రతిరోజు డే టు డే ప్రోగ్రామ్, గుళ్ళో టైం టు టైం జరిగే ప్రోగ్రాంలు కూడా మన ప్రధాన అర్చకులు అనుమతి, జిఎం గారు అనుమతి. ఈరోజు బ్రహ్మోత్సవాల్లో ఉదయం 2 గంటలకు సుప్రభాతం చేయాలంటే ఈవో ఆర్డర్ ఇవ్వరు. ముందుగా అది ప్రధాన అర్చకుల దగ్గరికి వస్తుంది, తర్వాత జిఎం గారి దగ్గరికి వెళ్తుంది, తర్వాత ఆఫీస్కి వెళ్ళి వీళ్ళిద్దరూ అప్రూవల్ చేశారు కాబట్టి ఈవో దాన్ని ఆమోదించేస్తారు. ఈ విషయాలలో వాళ్ళు ఉండరు. కాకపోతే యాత్రికుల వసతి సౌకర్యాలు, అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు స్వతంత్రంగా తీసుకుంటారు. బోర్డు కానీ, ఈవో గారు కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ. పూజా కైంకర్యాలు, స్వామివారికి జరిగే ఉత్సవాదులు, వీటిలో వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ ఎప్పుడూ ఉండదు. ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక చిన్న ప్రశ్నతో ముగిస్తాను స్వామి. అంటే మీరు స్వామివారు కాబట్టి, అందులో ప్రధాన అర్చకులు కాబట్టి అడుగుతున్నాను. నాకున్న అనుమానం ఇది అంటే ఈశ్వరుడి వాహనము నంది కదా స్వామి, పార్వతీదేవి వాహనము సింహము. అంటే
సింహానికి ఏనుగుకి వైరం ఉంటుంది కదా స్వామి? ఉంటుంది. ఉంటుంది కదా. ఎలా ఇది? అంటే అవన్నీ దేవతా స్వరూపాలే కదా. ఓకే ఓకే. మన సింహం అనేది అమ్మవారి వాహనమైనప్పటికీ మనకి సింహం అనేది వైష్ణవ సాంప్రదాయంలో నరసింహస్వామి అవతారం సింహావతారమే కదా. ఓకే. సింహం నుంచి వచ్చిందే కదా. గణపతి అంటే మనకి గజం నుంచి వచ్చిందే కదా. కాబట్టి ఆ తారతమ్యాలు ఎట్లా ఏమి ఉండవు మనకు. ఉండదు స్వామి. కాకపోతే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం నందీశ్వర వాహనం శివుడికి ప్రధానమైంది, మూషిక వాహనము మన వినాయకుడికి ప్రధానమైంది. శివుడికి మెడలో నాగపాము ఉంటారు, ఓకేనా. కానీ ఇక్కడ వినాయక స్వామి వాహనము ఎలుక, మూషికము. అంటే పాముకి ఎలుకకి మళ్ళా ఇది. తర్వాత వచ్చి సుబ్రహ్మణ్య స్వామి వాహనము నెమలి, వినాయక స్వామి వాహనము మూషికము. మళ్ళా శివుడి యొక్క మెడలో ఉండేది పాము, సుబ్రహ్మణ్య స్వామి నెమలి, నెమలికి పాముకు మళ్ళా వైరము. ఈ తేడాలు ఇవన్నీ అంటే మొత్తం దైవ స్వరూపాలు. ఇవన్నీ మనం దైవానుగతంగా వారి వారి వాహనాలుగా స్వామివార్లు వాళ్ళు పురాణ కాలం నుంచి నిర్ణయించుకున్న విధానాలు అవి. దాంట్లో మనకి స్వామివారు కూడా నాగాభరణాలు ధరించుంటాడు. నిత్యం ఆదిశేషుడి పైనే స్వామివారు అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటాడు. శివుడు మెడలో వేసుకొని ఉంటారు, స్వామివారు దానిపైనే తల్పంగా ఎప్పుడూ లక్ష్మీవారితో కలిసి ఆదిశేషుడి పైనే పవళించి ఉంటారు కదా. స్వామి ఇప్పుడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది స్వామి. కొత్తగా పెళ్ళైన దంపతులు పెళ్ళైన వెంటనే స్వామివారి దగ్గరికి వచ్చి మళ్ళీ కళ్యాణం చేసుకుని వెళ్తుంటారు. మధ్య మధ్యలో కొంతమంది దంపతులు స్వామివారి కళ్యాణంలో పాల్గొంటుంటారు స్వామి. స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనడం వల్ల వచ్చే లాభం ఏంటి? అంటే మనకి స్వామివారికి ఆగమ శాస్త్రాల్లో ఈ ఉత్సవాదులు అనేవి కామ్యోత్సవాలు. మూలవర్లకు జరిగేవంతా లోకక్షేమం కోసం జరిగే ఉత్సవాలు అవన్నీ, అది జరిగే పూజా విధానాలు. తర్వాత ఉత్సవమూర్తి అని మనకు ప్రత్యేకంగా ఉత్సవమూర్తులు ఉంటారు. ఈ కామ్యోత్సవాలు భక్తులు ఏదన్నా కోరికతోటి ఒక ఉత్సవాన్ని చేసుకోవాలి అంటే ఈ ఉత్సవమూర్తులకు మనకు ఆ సేవలు నిర్వహిస్తాము. మనకి కళ్యాణాద్భుత కాత్రాయ కామితార్థ ప్రధాయిని అని చెప్పి భూలోకంలో స్వామివారి ఆవిర్భావానికి మూల కారణం పద్మావతీదేవి వివాహం. ఆ పద్మావతీదేవి వివాహం అనంతరమే స్వామివారు ఇక్కడ అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా ఉన్నారు. కాబట్టి స్వామివారి యొక్క కళ్యాణోత్సవం వల్ల ఇప్పుడు కళ్యాణోత్సవంలో అనేక శుభ ఫలితాలు ఉంటాయి. మనకి మత్వంశానాం మాతృవంశానాం నరకాది ఉత్తీర్య ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యతి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం అనేసి బాల్య యవన కౌమార వార్ధికేషు, బాల్యంలో కానీ యవనంలో కానీ కౌమారంలో కానీ ఏదైనా తెలిసి తెలియక దోషాలన్నీ ఉంటే ఆ దోషాలన్నీ ఈ కన్యాదానం చేయలేని వారు స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళకి ఇటువంటి మహత్తరమైన ఫలితాలన్నీ ఉన్నాయని చెప్పి మనకు ఆగమ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముందు 10 తరాల వాళ్ళు, మీకు ముందు 10 తరాల వాళ్ళు, మీ తర్వాత 10 తరాల వాళ్ళకు కూడా సకల శుభాలు కలిగి మీ ముందు 10 తరాల వాళ్ళకి వాళ్ళంతా వైకుంఠంలో ఒక స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తారనమాట. ఆ యొక్క లోకాలన్నీ దాటుకుంటూ ఉన్నత లోకాలకి స్వర్గలోకాలు సిద్ధించాలంటే ఈ స్వామివారి కళ్యాణంలో పాల్గొంటే అంతటి మహత్తరమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి మనకి ఆగమ శాస్త్రాల్లో కళ్యాణోత్సవానికి చాలా విశేషమైన ఈ ఫలితాలు చెప్పబడింది. అదే మనకి బాల్య యవ్వన కౌమార వార్ధికేషు రహస్య ప్రకాశేష ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దుర్తేక్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం 10 తరాల ముందు 10 తరాల తర్వాత మత్వంశానాం మాతృవంశానాం మీ వంశము మీ తల్లి వంశము, మీ తల్లికి మళ్ళా తమ్ముళ్ళు అన్నలు వాళ్ళ వంశము, ఇవన్నీ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత సకల శుభాలు అన్ని వంశాల వారికి కలుగుతుందని. కాబట్టి ప్రత్యేకంగా స్వామివారి కళ్యాణాలు ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనే కాదు, ఏ దేవతామూర్తి కళ్యాణమైనా అంతటి విశేష ఫలితాలు ఉంటాయి. ఇదే ఫలితాలు మనం కన్యాదానం చేసిన వాళ్ళకు కూడా ఇంత విశేషమైన ఫలితాలు ఉంటాయి. అందుకనే పూర్వకాలంలో వాళ్ళకి మగపిల్లలే ఉండి ఆడపిల్లలు లేనప్పుడు ఎవరన్నా అమ్మాయిని దత్తత తీసుకొని వాళ్ళ కన్యాదానం చేస్తే ఈ ఫలితాలు వచ్చి వాళ్ళ పెద్దలంతా కూడా ఉన్నత లోకాలకు వెళ్తారని చెప్పి కూడా మనకు మంచి విశ్వాసము. ఆ శాస్త్రాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. అందుకనే అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణానికి విశేషంగా కొత్తగా కళ్యాణమైన వాళ్ళు వాళ్ళ దంపతులు ముందు వెనక తరాలంతా బాగుండాలని, పుత్ర సంతానంతో వంశాభివృద్ధితో ఉండాలని చెప్పి ఈ యొక్క చదువు ఆ మార్గంలో మనకి శాస్త్రాలు చెప్పినట్టుగా వారందరికీ కూడా సాంప్రదాయపరంగా వచ్చి కళ్యాణోత్సవాలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది వివాహం కాని వారు కూడా స్వామివారి కళ్యాణం చేయించుకున్నాక వారికి వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఇట్లా కళ్యాణానికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది మనకి సాంప్రదాయంలో. స్వామి ఫైనల్గా చెప్పండి, కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామికి నిత్యం పూజలు నిర్వహించే ఒక టీంకి మీరు నేతృత్వం వహిస్తున్నారు, ఒక ప్రధాన అర్చకులుగా ఉన్నారు. అలాంటి మీరు ఈ
ఈ ప్రపంచ మనుగడ కోసం ప్రపంచము సుభిక్షంగా ఉండడానికి ఏం చెప్పబోతున్నారు మీరు అసలు స్వామివారి తరఫున? అందరూ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకుంటూ మనం పెద్దలు నిర్ణయించిన విధి విధానాలు సాంప్రదాయాల్ని సంస్కృతిని అవలంబిస్తూ శ్రద్ధగా భక్తిగా స్వామివారిని ఆరాధిస్తే తప్పకుండా ప్రపంచమంతా సుభిక్షంగా ఉంటుంది. ధర్మం ఎప్పుడు మన శాస్త్రాల్లోనే ఉంది. మనం పాటించవలసిన ధర్మాలు అసత్యం ఆడుకుండడము, పరుల సొమ్ము ఆశించుకుండడము, ఈ ధర్మాలన్నీ మన మూలాలు. ఆ మూలాలను మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆచరిస్తూ వస్తే అందరికీ సకల శుభాలు కలుగుతాయి. వారు వారి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో పుత్రపౌత్రులతో చక్కగా ఉంటారు. అట్లాగే స్వామివారిని ఎప్పుడూ సదా ధ్యానం చేసుకుంటూ మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వారి వారి కుటుంబ సాంప్రదాయాల ప్రకారం వారి యొక్క పండుగలు ఇట్లాంటివన్నీ చేసుకుంటూ స్వామివారిని ఆరాధించుకుంటూ ఉంటే సకల శుభాలు ఉంటాయి. ఈ యొక్క స్వామివారి అనుగ్రహం దేశ ప్రజలందరిపైన ప్రపంచమంతపైన సుభిక్షంగా ఉండాలని సదా స్వామివారికి సేవలు చేసుకుంటూ భక్తులందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మీరు కూడా ఇంతసేపు ఇంత దూరం వచ్చి భక్తులందరికీ ఇటువంటి మంచి స్వామివారి యొక్క వివరాలన్నీ తెలియపరచడం, మీకు కూడా స్వామివారు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించి మంచి భక్తి కార్యక్రమాలు రూపొందించి ప్రజలందరినీ కూడా స్వామివారి అనుగ్రహానికి చేరువయ్యే విధంగా మీరు కూడా ఈ యొక్క ప్రసారాలు చేస్తున్నందుకు మీకు కూడా ఎప్పుడు స్వామివారి అనుగ్రహాలు ఉండాలని కోరుకుంటూ అందరికీ ఓం నమో వెంకటేశ్వర. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.